పెళ్లి కాకముందు నుంచి నాకు మీరు పరిచయం గుర్తుందా మీకు ఏమన్నా? ఒకసారి చెప్పండి. అంటే గుర్తులేదన్నమాట. ఒకసారి చెప్పండి అంటే మీరు గుర్తులేదన్నమాట. అంతే. చెప్పమంటే చెప్తాను. చెప్పేయండి. ఇంతవరకు వచ్చిన తర్వాత ఇంకేంటి? కళ్ళు చాలా అందంగా ఉంటాయి. సో నేను లైఫ్లో ఏంటంటే మీకు అప్పుడు చెప్దాం అనుకున్నాను, అప్పుడు చెప్పలేకపోయాను. గులాబీ కళ్ళు రెండు ముళ్ళు చేసి గుండెలోకి గుచ్చుతా. కాలేజీలో ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి కళ్ళు కూడా అద్భుతంగా ఉంటాయి. ఆమె కూడా చెప్పడం మర్చిపోయి. లిస్ట్ లో చాలా పెండింగ్ ఉన్నాయి ఇప్పుడు. 2 లిస్టులు. బాహుబలి సినిమా చూస్తున్నాను, అనుష్క పక్కన మీరు చేస్తున్నారు. ఫస్ట్ సినిమా, ఫస్ట్ షాట్, ఇటు అనుష్క గారు, ఇటు ప్రభాస్ గారు. జస్ట్ ఇమాజిన్. అనుష్క గారితో డిస్కషన్ ఏమైనా అయిందా మీ కళ గురించి? వన్ ఆఫ్ ద నైసెస్ట్ పీపుల్ అండి. మై నెక్స్ట్ రిలీజ్ ఇస్ చిరంజీవి గారు విశ్వంబర. చిరంజీవి గారు సినిమా చేస్తున్నారు. చేసేసారండి, అయిపోయింది. ఓ చేశారు, అయిపోయింది. అయిపోయింది. ఏం క్యారెక్టర్ చేశారు? కొంచెం అది కూడా దాని గురించి కొంచెం చెప్పండి. కొంచెం కనపడతాను లేండి అందులో, మీరు వెళ్ళి చూద్దరు కానీ. మేల్ యాంకర్లో ఎవరంటే ఇష్టం అండి? మేల్ యాంకర్లోనా నా ముందు కూర్చున్నారు కదండి, బెస్ట్ అండి అందరికన్నా ఆయనే. మీకు కనిపిస్తుందా? నాకు కనిపిస్తున్నారా? మీకు కనిపిస్తున్నారా? మీ అందమైన కళలో కనిపిస్తున్నారు. ఏమన్నారు మీ వారు ఫస్ట్ మిమ్మల్ని చూసి? టాస్క్ ఎనీథింగ్, ఐ ఓన్లీ ఆస్క్ టక 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 క్వశ్చన్స్. అన్ని 16 క్వశ్చన్స్ నేను రాసుకొని వెళ్ళాను. నేను భయపెట్టించారు అబ్బాయికి. రోజరీ కాన్వెంట్ అక్కడ స్కూలింగ్ అయిపోయింది. ఇక తర్వాత మన విల్లా మేరీ అని ఒక కాలేజ్ ఉన్నది బేగంపేట్ల. అక్కడ జస్ట్ బైపీసీ అనే కోర్స్ ఒకటి చేసిన నేను. ఇయ్యారబ్బా ఇది, నేను మిస్ అయిపోయాను. సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ పక్కన బాబుల్ రెడ్డి కాలేజ్ అని ఉండేది ఒకప్పుడు. అవునా? అందులో నేను చదివాను. ఫస్ట్ ఇయర్ కాలేజ్కి వెళ్తున్నప్పుడు చూస్తే అమ్మాయిలు వస్తున్నారు. ఒకటేసారి ఇంతమంది అమ్మాయిలు అందంగా ఉంటారా? ఫస్ట్ టైం చూడడం. ఎప్పుడు సినిమాలో చూస్తాను హీరోయిన్ అది. ఇంతమంది, ఇంత లక్షల మంది అమ్మాయిలు ఇంతమంది అందంగా ఉంటారా అనే ఫీలింగ్ వచ్చింది. మెగా 9 ప్రేక్షకులు నమస్కారం. ఈరోజు మీకు ఒక అద్భుతమైన అమ్మాయిని పరిచయం చేస్తున్న. అమ్మాయి అనకూడదు, పెళ్ళి అయిపోయింది ఆవిడది. సో అశ్రిత, ఎట్లాగో తమిళలో చూస్తుంటారు, మీరు కూడా ఒకసారి చూడండి. నమస్కారం అండి. నమస్కారం సతన్న. నమస్కారం అండి. అంతేనా? అంతేనా? మర్యాద కోసం నమస్కారం అన్న. మర్యాద కోసం నమస్కారం అని చెప్పి, లేకపోతే హాయా? హాయ్ అనేవాడిని. కాకపోతే మీ పెళ్ళి అయిపోయింది, పెద్దవారు కదా. అదే చాలా రోజులు అయితే అమ్మాయి అని వినగానే నాకు ఆహా అనిపించింది. అంటే పెళ్లి కాకముందు నుంచి మీకు పరిచయం, నాతో మీ పరిచయం, నాకు మీ పరిచయం. గుర్తుందా మీకు ఏమన్నా? ఒకసారి చెప్పండి. అంటే గుర్తులేదన్నమాట. ఒకసారి చెప్పండి అంటే మీరు గుర్తులేదన్నమాట. అంతే, గుర్తు ఉండి ఉండనట్టు ఉంది. అయితే నేను చిన్న క్లూ ఇస్తాను. ఒక మేకప్ రూమ్లో గీతా భగత్ ఉంది. ఇక్కడ మీరు వేసుకున్నారు మేకప్. నేను మేకప్ కోసం వచ్చాను ఒక ఛానల్కి. అక్కడ మేకప్ మ్యాన్ ఏమన్నాడంటే, మేడంకి వేసి వస్తాము సార్, కొంచెం టైం. నో ప్రాబ్లం తీసుకోండి అని అన్న. అప్పుడు ఎవరా అని చూసా, అప్పుడు మీ కళ్ళు చూసా. బాగుంది కళ్ళు, ఇంత అందంగా ఉంది, ఎవరమ్మాయి అని అనుకుని వెళ్ళిపోయారు. ఆ తర్వాత చెప్పండి, మీరు చెప్పండి, గుర్తొచ్చాను. ఏమన్నా గుర్తొచ్చిందే? ఇంకా చెప్పాలా? సినిమానా, షోనా, అదే కదా, పాతదా కొత్తదా అన్ని చెప్పేసి ఇంకే ఉంది. కరెక్ట్. గుర్తొచ్చిందా? కాదు, ఇప్పుడు ఈ సస్పెన్స్ లో పెట్టారు నన్ను. మొత్తం నా మైండ్ అంతా అటే ఉంది. అయితే మీకు చెప్పమంటే చెప్తాను. చెప్పేయండి. ఇంతవరకు అక్కడి నుంచి స్టార్ట్ చేసినట్టే మేకప్ చేసి నేను వెళ్ళిపోతాను అని చెప్పి పక్కన వెళ్ళిపోయారు. మళ్ళీ మీరు అయిపోయారు, మీ షోకి, మీ స్టూడియోకి వెళ్ళిపోయారు. నేను డైరెక్ట్గా వచ్చి మేకప్ దగ్గర కూర్చున్నాను. అంటున్నారు షో అంటున్నారు, కూర్చున్నాం. మేకప్ కూర్చుంటే సడన్గా మీరు వచ్చాడు. మళ్ళీ మీరు వచ్చి నన్ను పలకరించి, సత్యన్న గారు సారీ అండి, ఏమనుకో, కొంచెం అర్జెంటుగా వెళ్ళిపోయాను, చూడకుండా మిమ్మల్ని చూడలేదు, ఏమనుకోకండి, మీరు ఎంతైనా పెద్దవారు కదా అన్నట్టుగా నమస్కారం అన్నారు. మీకు మీరుగా పరిచయం చేసుకున్నాను. ఇంత జరిగింది. టాలీవుడ్ ఛానల్ కరెక్ట్ అండి. అలసిపోయి ఇంకా చెప్పాలి. నా కష్టాలు ఫలించింది. సో టాలీవుడ్ ఛానల్లో ఫస్ట్ టైం మిమ్మల్ని చూసా. ఎవరి అమ్మాయి ఇంత బాగుంది, కళ్ళు ఇంత అందంగా ఉంది అని అనుకున్నాను. మీకు మీరుగా వచ్చి పలకరించి మాట్లాడేసరికి అంత గొప్ప అని అనేది, అంత గ్రేటా ఈ అమ్మాయి వచ్చి మాట్లాడింది ఏమంటే అని అనుకున్నాను. సో ఆ విషయం ఇప్పుడు చెప్పేస్తాను. మీ కళ్ళు చాలా అందంగా ఉంటాయి. ఇది ఎవరైనా చెప్పి ఉంటారా? చెప్పే ఉంటారు చాలామంది చెప్పింటారు. సో నేను లైఫ్లో ఏంటంటే మీకు అప్పుడు చెప్దాం అనుకున్నాను, అప్పుడు చెప్పలేకపోయాను. తర్వాత భానుప్రియకి చెప్దాం అనుకున్నాను. భానుప్రియ గారితో 2 సార్లు కలిసాను. ఓకే. సో డైరెక్ట్గా మాట్లాడా. ఒకసారి సినిమాలో షూటింగ్లో కలిసా. ఆ షూటింగ్ బ్రేక్లో 1 అవర్ దాకా ఖాళీగా తను అక్కడ కూర్చుంది, నేను ఇక్కడ కూర్చున్నాను. కానీ చెప్పలేక మాట్లాడాలని భయం వేసింది, చెప్పలేకపోయా.
ఇంకా సరోజ అని చెప్పి మా అమ్మాయి మా కాలేజీలో ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి కళ్ళు కూడా అద్భుతంగా ఉంటాయి. ఆమె కూడా చెప్పడం మర్చిపోయి భయం వేస్తుంది. మీ లిస్ట్లో చాలా పెండింగ్ ఉన్నాయి ఇప్పుడు. 2 లిస్టులు, ఇద్దరే ఉన్నారు. ఒకరు అయిపోయింది, ఇంకా 2 లిస్ట్ టిక్ చేసుకున్నాం. ఆల్ కూడా కంప్లీట్ చేస్తే ఈ జన్మకి అయిపోతుంది. కానీ మీరు మంచి మాట చెప్పారు. ఎందుకంటే 2013లో నేను టాలీవుడ్ ఛానల్కి యాంకరింగ్తో నా మొట్టమొదట ఫస్ట్ నా లైఫ్లో కెరియర్లో అరంగేట్రం అదే. 12 సంవత్సరాలు అవుతుంది కరెక్ట్గా. చేశారు అది ఏంటది చేసి మీరు? కొన్ని షోస్ యాంకర్ చేశానండి. ఓకే. ఆ షోస్ యాంకర్ చేసినప్పుడు కె విశ్వనాథ్ గారు చూసి ఈ అమ్మాయే కావాలి మా విశ్వనాథ అమృతం అని ఈటీవీకి చేశారు అప్పుడు అని చెప్పి ఆ ఓపెనింగ్ లైన్ అప్పటికే అయిపోయింది షూట్. లేదు బాగుంది ఫోటోజెనిక్గా చెప్పించండి అంటే మళ్ళీ అన్ని లైన్స్ అన్ని చెప్పించారు. సో టీవీ అరంగేట్రం అక్కడైంది. సంవత్సరం తర్వాత తెర మీద అరంగేట్రం కూడా. సంవత్సరం తర్వాత నేను చూసా అన్న, ఇంకా చెప్పని బాహుబలి చూసా. బాహుబలి సినిమా చూస్తున్నాను, అనుష్క పక్కన మీరు చేస్తున్నారు. ఎక్కడో చూసాను అనుకున్నాను, తర్వాత తెలిసింది మీరే. అదే ఎట్లా వచ్చింది అవకాశం? కానీ గ్రేట్, మీరు 12 ఏళ్ళ తర్వాత నన్ను గుర్తుపెట్టుకున్నారు. ఎందుకంటే అప్పటికి ఇప్పటికి నేను చాలా మారాను. చాలా కొంచెం మారాడు అంతేనా? ఇంత నాలో ఏమన్నా మార్పు వచ్చిందా? లేదు, యాజ్ ఇట్ ఈస్. ప్లీజ్ సీ వన్స్ అగైన్ అండ్ టెల్ మీ. Yes brother, as it is. You know English? I can talk English. I can also manage in English. You can manage. I can speak only. Very nice. Yeah, any changes in me? No incoming outgoing changes. Not too many. కొంచెం చేంజ్ అయ్యింది, నేను చెప్తాను, నేను రివీల్ చేసుకున్నాను. మనసు మారిందంటారా? మనసు మారలేదు, మనసు అలాగే ఉంది అప్పటి. కొంచెం జుట్టు కొంచెం నెరిసింది. ఈ మధ్య ఒక సినిమా చేస్తున్నాడు. ఆ డైరెక్టర్ ఏమన్నా అంటే రంగు వేసుకోకుండా ఉంటే నీకు క్యారెక్టర్ ఇస్తాను నన్ను. సో రంగు వేసుకోవడం మానేసా. బెస్ట్. సో ఇదంతా నేచురల్ లుక్. అదిరిపోయారు బ్రో, ఏముంది, లెట్స్ గో విత్ ద ఫ్లో. అలా అయిపోయింది. సో అది నా కథ వద్దు కానీ మీ కథ చెప్పండి. సో బాహుబలిలో మీకు ఇలా వచ్చింది అవకాశం? నేను మా ఇద్దరు ఫ్రెండ్స్ అండి. ఒక చోట భరతనాట్యం చెప్పండి. ఫ్రెండ్స్ పేరు పార్వతీ మెనన్, నేనిత ప్రవీణ్. చాలా మంచి స్నేహితులు. మేము ముగ్గురం ఒకే నాట్య గురువు శ్రీమతి రాజేశ్వరి సాయినాథ్ గారి దగ్గర శిష్యరికం తీసుకున్నాము. ముగ్గురం ఫ్రెండ్స్. కాల్ వచ్చింది నాకు, శ్రీనివాస సహస్రాల గారి నుంచి ఒక కాల్ వచ్చింది. అంతకుముందు ఆ తర్వాత సినిమా ప్రీ రిలీజ్ ఫంక్షన్లో ఒక సెమీ క్లాసికల్ డాన్స్ చేస్తారా ఆశ్రిత? సడన్గా చేయాల్సిన వాళ్ళు లాస్ట్ మినిట్లో బ్యాక్అవుట్ అయ్యారు, ఎవరు లేరు, కెన్ యూ డూ? వెంటనే నా ఇద్దరు స్నేహితురాళ్ళని అడిగాను, ఎస్ అన్నారు. మా డ్రెస్ మాదేముంటుందని ఠక్కని ఆ ప్రాక్టీస్ సారీస్. ప్రేమకుడు సినిమాలో నగ్మా వాళ్ళు వేసుకుంటారు కదా, ఎల్లో డ్రెస్, ఎల్లో చీర. ఎస్, బాగా గుర్తుంది కదా నాకు. భరతనాట్యం సారీస్. యా యా. సో వి వోర్ దట్ అండ్ చక్కగా సిరివెన్నెల సీతారామ శాస్త్రి గారు రాసిన పాటకి మేము నాట్యం చేయడం జరిగింది. ప్రోగ్రామ్ అయిపోయింది, ఇంటికి వెళ్ళిపోయాం, అంతా ఓవర్. సడన్గా వారం తర్వాత కాల్ వచ్చింది. అప్పుడు నేను ఎక్కడో ఇన్స్టిట్యూట్లో ఎగ్జామ్, ఫ్రెంచ్ ఇన్స్టిట్యూట్లో ఏదో ఎగ్జామ్ ఇస్తాను. ఏం చదువుకున్నా? సైకాలజీ చదువుకొని ఆ తర్వాత మాస్టర్స్ పర్ఫార్మింగ్ ఆర్ట్స్ చదువుకున్నారా? అన్నిట్లో నాకు అన్ని ఇన్స్టిట్యూషన్స్లో, అన్ని స్కూల్స్లో, కాలేజెస్లో ఫస్ట్ గోల్డ్ మెడల్. అంటే ఆల్రౌండర్షిప్. ఫస్ట్ అంటే ఓ చదువులు ఆ టైప్ కాదు, అన్నిట్లో పాల్గొనేదాన్ని. స్కూలింగ్ ఎక్కడ? రోజరీ కాన్వెంట్. ఎక్కడ రోజరీ అంటే? రోజరీ కాన్వెంట్ అంటే మన హ్యాబిట్స్లో. మీరు హైదరాబాద్ కాదా? హైదరాబాద్ రోజరీ, అదే పేరు విన్నట్టే ఉన్నదా? మీ వన్ ఆఫ్ ద ఫస్ట్ కాన్వెంట్ స్కూల్స్ ఇన్ ద సిటీ అండి. మీరు బార్న్ అండ్ బాటప్ వేర్ హియర్ ఓన్లీ, ఎవ్రీథింగ్ ఇన్ హైదరాబాద్ ఓన్లీ. ఇన్ తెలంగాణ? ఇన్ తెలంగాణ ఓన్లీ. దిస్ తెలంగాణ, ప్రాపర్ తెలంగాణ బిడ్డ ఐ యామ్. ఓ సో షల్ వి స్పీక్ ఇన్ తెలుగు తెలంగాణ? ఓన్లీ ప్యూర్ తెలంగాణ. యూ స్పీక్ కొద్దిగా కూడా మళ్ళీ కల్తీ ఉండద్దు మళ్ళా. యా, యూ స్పీక్ ఇన్ తెలంగాణ, ఐ స్పీక్ ఇన్ ఆంధ్ర. ఎక్స్చేంజ్ ఆఫర్ తర్వాత మళ్ళీ మార్చుకుందామండి. యా ప్లీజ్. యా, యాజ్ యూ విష్. సో రోజరీలో మీరు చదవడం స్టార్ట్ చేశారు. అట్లా 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 పెరిగిపోయినా అన్నీ అయిపోయినాయి. దెన్ ఆ ప్రోగ్రాంలో గోయింగ్ బ్యాక్ టు సిరివెన్నెల గారి పాట ప్రదర్శన తర్వాత కాల్ వచ్చిందండి. ఎవరి దగ్గర నుంచి కాల్ వచ్చింది? రాజమౌళి గారు వాళ్ళ అబ్బాయి కార్తికేయ దగ్గర నుంచి కాల్ వచ్చింది. వీఆర్ మేకింగ్ అ ఫిల్మ్ కాల్డ్ బాహుబలి. ఆశ్రిత, మీరు ఇదివరకు ఏమన్నా మూవీస్ చేశారా? లేదండి, చేయలేదు. చేస్తారా? ఎస్. ఒకసారి కన్ఫర్మ్ చేసి చెప్తానండి, బట్ ఒకసారి రండి టెస్ట్ లుక్కి అని అన్నారు. ఐ వెంట్, లుక్ టెస్ట్ అయింది, టిక్ మార్క్ వచ్చింది. ఇంటికి వచ్చా, పర్మిషన్ ఇచ్చా, గ్రీన్ సిగ్నల్ తీసుకున్నా.
వెళ్ళి 4 రోజులు షూట్ చేశాను. ఓ 4 రోజులు ఓకే. లైఫ్లో ఫస్ట్ ఎక్స్పీరియన్స్, ఫస్ట్ సినిమా, ఫస్ట్ షాట్. ఇటు అనుష్క గారు, ఇటు ప్రభాస్ గారు. జస్ట్ ఇమాజిన్. అబ్బా. ఆ తర్వాత 3 years వరకు మళ్ళీ కాల్ లేదు. అనుష్క గారితో డిస్కషన్ ఏమైనా అయిందా మీ కళ గురించి? పాపం ద ఫస్ట్ థింగ్ షీ సెడ్ ఇస్ ఐ హర్డ్ దే సా యూ ఇన్ అ క్లాసికల్ డాన్స్ ప్రోగ్రామ్ అండ్ దే సెలెక్టెడ్. అంటే అవును మ్యామ్ అంటే వెరీ వెరీ నైస్. అంటే వన్ ఆఫ్ ద నైసెస్ట్ పీపుల్ అండి. అంటే ఉట్టిగా రాలేదండి ఆమెకు పేరు. స్వీటెస్ట్. యా, బికాస్ షీ ఈజ్ స్వీటీ. బికాస్ షీ ఈజ్ స్వీటీ. 18 years నుంచి ఇఫ్ ఎవ్రీబడి సేయింగ్ ద సేమ్ థింగ్, అందులో చాలా వరకే నిజం ఉందని నేను అనుకుంటున్నాను. యా యా. సో అలా అయింది. మళ్ళీ అంతే ఆ 4 days తర్వాత 3 years వరకు ఏం లేదు. అదేంది? మళ్ళీ 3 years అయ్యాక కాల్ వచ్చింది. ఫోన్ చేశాడా? 2 years అయ్యాక లేదండి. అప్పుడు ఫస్ట్ టైం కార్తికేయ చేశారు వాళ్ళ అబ్బాయి, సెకండ్ టైం ఏడి సురేష్ గారు చేశారు. ఎవరు? సురేష్ గారు వాళ్ళ టీంలోనే. ఓకే. మీకు గుర్తుందండి 2 years బ్యాక్ 4 days చేసాము. ఇప్పుడు అప్పటికి ఈ 2 years గ్యాప్లో Part 1 రిలీజ్ అయిపోయింది. Part 1 రిలీజ్ అయిపోయి ప్రపంచవ్యాప్తంగా సంచలనం క్రియేట్ అయిపోయింది అనమాట. కరెక్ట్గా మీకు గుర్తుందా? 2 years బ్యాక్ 4 days చేసాము. అయ్యో సార్ గుర్తుంది. ఇప్పుడు కంటిన్యూషన్ అమ్మా మీ క్యారెక్టర్ Part 2లో ఉంటుంది. సో మళ్ళీ Part 2 ప్రయాణం మొదలైంది. ఇప్పటికీ నా జీవితంలో వచ్చిన మార్పు ఏంటంటే నాకు అప్పటికి పెళ్ళైంది. సో మై హస్బెండ్ యూస్ టు డ్రాప్ మీ టు ద షూట్. ఆయన వచ్చి డ్రాప్ చేసేవారు. ఎన్ని రోజులు షూటింగ్ అయింది? Part 2 సత్యనా నాది మేబీ 20-25 రోజులేమో. ఓవర్ 4 months. సో ఆ రకంగా మీరు రంగప్రవేశం చేశారు ఇండస్ట్రీకి. సో ఇప్పుడు మళ్ళీ కొంచెం బ్యాక్ వెళ్దాం. ఆ రోజరీ కాన్వెంట్ అక్కడి నుంచి చెప్పండి. కొంచెం రివైండ్. ఏం లేదండి, కాన్వెంట్ స్కూల్లో చదువుకున్నాను. తెలంగాణ ప్లీజ్. You should speak Telangana. You are asking about convent education and you are asking about Telangana. ఆ టాపిక్ ఎట్లుండాలంటే ఆటోమేటిక్గా వచ్చేయాలన్నాడు తెలంగాణ. వస్తుంది. ఎస్ చెప్పండి. రోజరీ కాన్వెంట్ స్కూల్ అప్ టు స్కూలింగ్ అయిపోయింది. ఇక తర్వాత మన విల్లా మేరీ అని ఒక కాలేజ్ ఉన్నది బేగంపేట్ల. అక్కడ జస్ట్ బైపీసీ అనే కోర్స్ ఒకటి చేసిన నేను. ఇయ్యారప్ప ఇది నేను మిస్ అయిపోయాను. 2005 to 2007. ఓకే. ఆ తర్వాత మళ్ళీ జస్ట్ బ్రిడ్జ్ క్రాస్ చేసి ఇటు బేగంపేట సెయింట్ ఫ్రాన్సిస్లో డిగ్రీ చదువుకున్నా. అన్ని సిటీలోనే జరిగినాయి. అది సంగతి. గర్ల్స్ స్కూల్, గర్ల్స్ ఇంటర్మీడియట్, గర్ల్స్ కాలేజ్. సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్లో ఒక చిన్న నాకు అనుభవం ఉంది. ప్లీజ్. సెయింట్ ఫ్రాన్సిస్ కాలేజ్ పక్కన బాబుల్ రెడ్డి కాలేజ్ అని ఉండేది ఒకప్పుడు. అవునా? అందులో నేను చదివాను. మొదటిసారి ఫస్ట్ ఇయర్ కాలేజ్కి వెళ్తున్నప్పుడు చూస్తే అమ్మాయిలు వస్తున్నారు. ఇంతమంది అమ్మాయిలు అందంగా ఉంటారా? ఫస్ట్ టైం చూడడం. ఎప్పుడు సినిమాలో చూస్తాను హీరోయిన్ అని. ఇంతమంది 1,00,000 మంది అమ్మాయిలు ఇంతమంది అందంగా ఉంటారా అనే ఫీలింగ్ వచ్చింది. ప్రేమదేశంలో అట్లా కాలేజ్ నిజంగానే అయింది, అది వచ్చింది. సో అది సెయింట్ ఫ్రాన్సిస్లో చేరారు. ఎప్పుడు చూసినా మీరు కోఎడ్యుకేషన్ ఎప్పుడు చేరలేదు, ఎందుకు అది? ఆ తర్వాత వచ్చింది మార్పు. ఒక మణిరత్నం సినిమా లాగా నా లైఫ్లో కూడా ఒక మలుపు వచ్చింది. ఏంటది? అప్పుడు నేను చెన్నైకి వెళ్ళా. చెన్నైకి వెళ్ళి 2 ఏళ్ళు భరతనాట్యం నేర్చుకున్నా మెడ్రాస్ యూనివర్సిటీలో. ఓకే. దోస్ 2 years బెస్ట్ ఇయర్స్ ఆఫ్ మై లైఫ్ అంటారు కదా. అంటే జబ్ పంచి ఘర్ సే బహార్ ఉడ్తీ హై, యూ ఎక్స్పీరియన్స్ న్యూ లైఫ్. అందరూ ఆయా దేశాలకు వెళ్ళిపోతారు కదండి. ఓకే. నేను జస్ట్ పక్క స్టేట్కి పోయినా, అంతే తేడా. చెన్నై ఎందుకు? చెన్నైలో ఎవరున్నారు? డాన్స్ ఎందుకు? అదేంటి? భరతనాట్యం ఒరిజినల్లీ అక్కడి నుంచి వచ్చి. ఓకే. ఆ గురుగారు అన్నారనమాట, వెళ్ళమ్మా నీకు ఇంట్రెస్ట్ కాబట్టి, ఇప్పటిదాకా భరతనాట్యం చేసినావు, ఇప్పుడు భరతనాట్యం చదువు అని అన్నారు. ఓకే. సో ఐ గాట్ ఇన్ టు ద అకాడమిక్ పార్ట్ ఆఫ్ డాన్స్. సో అక్కడ కూడా డాన్స్ అంటే ఫుల్ టైం అన్నట్టు. అప్పటిదాకా చదువు అది ఇది యాక్టివిటీస్ అన్నీ చేసేదాన్ని. ఇప్పుడు ఇంకా ఫుల్గా కొంచెం 2 years డీప్ స్టడీ చేశాను పర్ఫార్మింగ్ ఆర్ట్స్. సో మా అందరికీ అంటే మిమ్మల్ని ప్రేమించి మిమ్మల్ని ఇష్టపడే వాళ్ళకి బ్యాడ్ డే ఎప్పుడైతే జరిగింది? ఏం జరిగింది? లేదండి, బెస్ట్ డే అని అనుకుంటున్నా నేను. 2015 ఫిబ్రవరిలో నాకు పెళ్ళయింది. 2015లో అయిపోయింది. ఎస్. ఓకే. 25 ఏళ్ళు నాకు అప్పుడు. ఓకే. అంటే అక్కడ డాన్స్ అయిపోయి ఇక్కడ వచ్చారా? డాన్స్ అయిపోయింది, వచ్చేసానండి. ఇక్కడికి వచ్చి అదే అడిగారు కొంతమంది, అమ్మా ఇదంతా వినడానికి బాగుంది, డాన్స్ అదంతా ఏంటి, ఉద్యోగం ఏం చేస్తావు నెక్స్ట్ అని. ఆ ప్రెషర్ మనకి ఎప్పుడు ఉంటుంది కదా, నెక్స్ట్ ఏంటి అని. సో ఫైనలీ మా నాన్న అన్నారు, లేదు పాప నాకు మీడియా ఎంటర్టైన్మెంట్లో దీంట్లో ఇంట్రెస్ట్ ఉంది, ఐ వాంట్ డూ సంథింగ్ అంటే. ఎవరు? మా నాన్నకు చెప్పాను నేను. ఓకే. ఏమైనా చేసుకున్నానా నువ్వు, మేక్ షూర్ ఒక 6 నెలలైనా ఒక ఆఫీస్లో ఒక కంపెనీలో నువ్వు వర్క్ చేయి. ఓకే.
అప్పుడు నీకు సిస్టమ్ అర్థమవుతుంది దాని తర్వాత ఏమైనా చేసుకోవాలి. సో బీఎస్సీ అప్పటికి మీ వెనకాల ఉంది, బీఎస్సీ డిగ్రీ BAMA విత్ అ గోల్డ్ మెడల్. ఓ ఓ సూపర్. అయితే అది ఇంకొకటి, ఇంత బ్రైట్ అది ఉంది కదా, రెజ్యూమే ఉంది కదా, ఈ అమ్మాయిని ఖచ్చితంగా సివిల్స్ లో వేసేయాలని కొంతమంది ఇంట్లో మా తాతగారు అయితే డిసైడ్ అయ్యారు. ఆ కోచింగ్ పెట్టిద్దామని. మీ నాన్నగారు ఏం చేస్తారు? మా తాతగారు IAS ఆఫీసర్ అండి. మా మా ఇంట్లో 5 ఆఫీసర్లు అండి, ఇంక్లూడింగ్ ఆర్మీ. అందుకే మర్యాదగా. మా అమ్మగారు సైంటిస్ట్ అండి, మా నాన్నగారు అకాడమిషియన్, మోటివేషనల్ స్పీకర్. అండ్ ఇప్పుడు కూడా మా అమ్మ నాన్న నేషనల్ అండ్ ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్స్ లో రెగ్యులర్ గా అడ్రస్ చేస్తూ ఉంటారు అందరినీ. చదువు 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 మా ఇంట్లో. సో మీరు మొత్తం ఎంతమంది? నేను మా అన్నయ్య US లో ఉన్నాడు. అన్నయ్య ఏం చేస్తారు? మ్యారీడ్ విత్ కిడ్స్, హియర్ ఆల్సో మ్యారీడ్ విత్ కిడ్స్. అక్కడ వర్క్ చేస్తారు. వాట్ హి డూయింగ్ దేర్ ఇన్ అమెరికా? 15 years బ్యాక్ వెళ్ళిపోయారండి. సో ఇక్కడ ఎంతమంది వెళ్ళలే తెలుగు వాళ్ళు. సో నో ట్రంప్ ఈస్ బాదరింగ్ హిమ్ right now? He's touch wood doing very well for himself. Any gadbad game, you tell me, I will talk Trump. అంతే అంటారా? I'm very great person, you know. ఇప్పుడు చెప్తారా అండి? ఇంతసేపు అయినాక ముందే చెప్పాలి ఇట్లాంటివన్నీ. You are telling about your parents and all. ఎస్, అది బ్యాక్గ్రౌండ్ అండి. ఎస్ అందుకే సినిమాలు ఏదైనా కూడా ఇంటికి వస్తే. అండ్ మా ఫాదర్ ఇన్ లా నేవల్ ఆఫీసర్, 23 years సర్వీస్ చేసి ఆ తర్వాత రిలయన్స్లో 12 years పెద్ద పొజిషన్లో ఉండి, మా హస్బెండ్ ఇటు మా బ్రదర్ అందరు మా చుట్టుపక్కలంతా కూడా కంపెనీస్కి దీంట్లో చేసిన వాళ్ళే. దాపుల్లో కూడా ఆర్టిస్ట్ అనేది మీకు వర్డ్ ఎక్కడ వినిపించదు. ఎస్, మై కజిన్ ఈజ్ అ వెరీ వెల్ నోన్ సింగర్. మై అనదర్ కజిన్ తేజ కల్వకోట అని అబ్బాయి హీరోగా చేస్తున్నాడు. నౌ థింగ్స్ ఆర్ డిఫరెంట్ అండి. కానీ మీరు ఒరిజినల్గా చూసుకుంటే తక్కువే, ఎవరు లేరు అసలు. ఇంతకుముందు సాయి తేజ కల్వకోట అని పిల్లగాడు వెబ్ సిరీస్లో చాలా ఫేమస్ అయ్యాడు. మజిలీ అనే సినిమా చేశాడు. మై ఓన్ మేనతాస్ అన్నవాడు. సో మేమిద్దరం ప్రస్తుతం ఈ జనరేషన్లో యాక్టర్స్. అది. సో మీ నాన్నగారు హౌ ఈస్ ఫీలింగ్? ఇనిషియల్లీ భయపడ్డారండి. ఎవరు భయపడ్డారండి? అందులో బిఫోర్ నేను అనేది ఇన్స్టాగ్రామ్కి ముందు ఉన్న జమానా ఇదంతా. ఆబ్వియస్లీ కంగారు పడ్డారు. మా అమ్మ ఇంకా కంగారు పడింది. పెళ్లి చేసుకో సినిమాలని చెప్పింది. ఓకే అమ్మ, నువ్వు చెప్పినట్టు చేస్తానన్నా. లక్కీలీ గాడ్స్ గ్రేస్ మై హస్బెండ్ ఈస్ అ వెరీ కూల్ పర్సన్. హీ రెస్పెక్ట్స్ ద ప్రొఫెషన్. ఆయనే నా లైఫ్లో సక్సెస్కి రీజన్ నేను అనుకుంటా. అదే. సో ప్రతి ఆడదాని వెనుక మగవాడు ఉంటాడు, కానీ మగవాడు వెనుక మీరున్నారు టుగెదర్ అండి, ఈక్వల్ అంతా. గాన్ అదోస్ డేస్, అటు ఇటు అంతా ఏం చేసినా కలిసి కలుపుకొని చేసుకోవాలి. పక్క పక్కన ఉన్నారు. ఇంతకు ఆయన ఏంటి? ఆయన ఏమైనా పెద్ద ఆఫీసరా, కలెక్టరా ఏంటి? కలెక్టర్ కాదండి, కానీ హీ వర్క్స్ ఫర్ GE హెల్త్ కేర్ ప్రొఫెషనల్. హెల్త్ కేర్లో ఉన్నారు. బయోమెడికల్ ఇంజనీరింగ్ చదివారు, హెల్త్ కేర్లో ఉన్నారు. ఇక్కడే హైదరాబాద్లో ఉంటారా ఆయన? అందరం కలిసి, నేను ఆయన, 2 పిల్లలు నాకు. నా కొడుక్కి 4 సంవత్సరాలు, నా కూతురికి 2.5 సంవత్సరాలు. దానివల్ల ఒక 3 years నేను ఎక్కడా కనిపించలేదు. ఐ వాజ్ కంప్లీట్లీ ఇన్స్టిట్యూట్ నడుపుతానండి, భరతనాట్యం నేర్పిస్తా పిల్లలకి. సేనాదివాళ క్లాసెస్ అవుతాయి. భరతనాట్యం ఎంతవరకు నేర్చుకున్నారు మీరు? ఆయన చూసి 10-12 సంవత్సరాలు నేర్చుకున్నాను. దాంట్లో గ్రేడ్స్ ఉంటాయి ఏం గ్రేడ్లు? మీరేం గ్రేడ్? ఇంతకి సర్టిఫికేట్ డిప్లొమా కోర్సెస్తో స్టార్ట్ అవుతాయండి. తర్వాత ఇక మన ఇంట్రెస్ట్, మీరు డిగ్రీ చేస్తారా, మాస్టర్స్ వరకు చేస్తారా, తర్వాత PhD చేస్తారా. మాస్టర్స్ వరకు అయితే చేశాను. గాడ్స్ గ్రేస్ సమ్ డే ఐ విల్ ఆల్సో డూ. సాగర సంగమం సినిమా చూసుకుని నాకు నేర్చుకోవాలనిపించింది. అవునండి, అప్పుడు. బట్ యు ఆర్ నాట్ ఫిట్ ఫర్ ది, ఇట్ ఈస్ నాట్ మెంట్ ఫర్ మై ఐ. అది అంటారు ఇంగ్లీష్, దట్ ఈస్ నాట్ కప్ ఆఫ్ మై టీ అని. అవును, ఎవరు చెప్పింది మీకు అట్లా? నాకే అనిపిస్తుంది తర్వాత. నా ముఖాన్ని చూసుకున్నాక అరే నీకు ఎదవా, నీకేం మరి డాన్స్ నీకు కాదా అని చెప్పి నాకే. కానీ మీకు ఇంట్రెస్ట్ వచ్చిందా? ఆ సినిమా చూస్తున్నప్పుడు కలిగింది. ఆ వారం 2 వారాలు ఉంది ఆ గుల. డాన్స్ నేర్చుకోవాలి, అప్పుడే నేర్చేసుకోవాల్సింది. ఆ ఇంకొక వాయిస్, డిస్కరేజ్ చేసిన వాయిస్ని పక్కన పెట్టేసి అప్పుడే నేర్చేసుకోవాల్సింది. ఇప్పటికైనా నేర్చుకోవచ్చు, ఏముంది? ఇప్పుడు కాదు ఇక. అంతేనా? ఆయన నేను ఒకరే, కమలాసన్ నేను ఒకరే అయిపోయాను. రైట్. సో మీ పెళ్లి గురించి చెప్పండి, పెళ్లి ముచ్చట్లు. అరేంజ్ మ్యారేజ్ అండి మాది. ఎక్కడ జరిగింది పెళ్లి? హైదరాబాద్లోనే జరిగింది. తర్వాత చెన్నైలో 1 year ఉన్నాము. మళ్ళీ కరెక్ట్ గా ఈయనకి కూడా హైదరాబాద్ ట్రాన్స్ఫర్. ఎందుకున్నారు? ఆయనకు అప్పుడు హీ వాజ్ వర్కింగ్ ఇన్ చెన్నై. మళ్ళీ హైదరాబాద్ వచ్చేసాము. కరెక్ట్ గా హైదరాబాద్ రావడం నాకు ఇక్కడ మళ్ళీ బాహుబలిలో వాళ్ళు ఫోన్ చేయడము అంతా ఎవ్రీథింగ్. ఈ బాహుబలిలో మరీ ఎంట పడుతున్నట్టుంది మీ వెంట. అంటే అదే ఫస్ట్ మూవీ కదండి.
ఫస్ట్ మళ్ళీ సెకండ్ పార్ట్ పిలిచారు, సెకండ్ మళ్ళీ ఇప్పుడు ఏమైనా పిలిచారు మహేష్ బాబు సినిమాకి ఏమన్నా? మీ నోట వచ్చింది మాట. తప్పకుండా బిడ్డ, థ్యాంక్ యూ. చాలా ఈ వానదేవుడు అక్కడ వింటున్నాడని మనస్ఫూర్తిగా కోరుకుంటూ తప్పకుండా. థ్యాంక్ యూ. ఐ వుడ్ లవ్ దట్. అయితే ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇప్పుడు ఏం చేస్తున్నారు? ఇది ఒక చిన్న సన్నివేశం అండి, నేను ఇది ఎప్పుడు చెప్పలేదు ఇంటర్వ్యూలో, ఇప్పుడు చెప్తాను. 2016 డిసెంబర్లో కన్నాని దురించరా పాట షూట్ అయిపోయింది. కన్నాని దురించరా అల్యూమినియం ఫ్యాక్టరీలో సెట్ వేశారు. ఓకే, అయిపోయిందండి. అదే లాస్ట్ అందరినీ కలవడం. తర్వాత ఎప్పుడు మనం డిస్టర్బ్ చేయలేదు. వాళ్ళ గురించి చదవడం, యూ ఫీల్ వెరీ హ్యాపీ. ఆ కృతజ్ఞతా భావం నాకు చాలా ఉంది, నాకు ఇచ్చారు కదా. ఎందుకంటే బాహుబలి లాంటి మూవీలో మొదటి అవకాశం రావడం ఎంత ఇంపార్టెంటో ఆ వాల్యూ నాకు ఇవాళ తెలుస్తుంది. బంగారం వాల్యూ పెరిగినట్టు నాకు ఆ వాల్యూ నా మైండ్లో పెరుగుతుంది. సో ఏమైపోయిందంటేనండి, తానా 2019 యూఎస్లో తానా కన్వెన్షన్ అవుతుంది కదా, 2019లో నేను తానాకు వెళ్ళడం జరిగింది. హోటల్లో ఇట్లా లిఫ్ట్లో వెళ్తున్నాను, మా అక్కతో మాట్లాడుతున్నాను, మా సిస్టర్ ద్వారానే నాకు ఆపర్చునిటీ వచ్చింది. ఇటు చూడంగానే కరెక్ట్గా ఆ లిఫ్ట్లో ఆ సమయంలోనే రాజమౌళి గారు, రమా మేడం, ఇంకెవరో వాళ్ళతో పాటు ఇద్దరు ఎంటర్ అయ్యేసరికి అవాక్కై, షాక్ అయి, బ్రేక్ అయి అన్నీ అయిపోయి నాకు మైండ్ బ్లాక్ అయిపోయింది. అంటే అన్ని ఇమోషన్స్ మనలో ఉన్నప్పుడు, మన ఎదుట ఆ పర్సన్ ఉన్నప్పుడు బడబడ మాట్లాడే నేను ఆ క్షణంలో ఫ్రీజ్ అయిపోయానండి. ఓకే, సచ్ ఎ బ్యూటిఫుల్ మూమెంట్ ఆఫ్ మై లైఫ్. ఓకే. సో 16 డిసెంబర్లో షూట్ అయింది. ఆ తర్వాత 2.5 years అనుకోండి. వాళ్ళు కనిపించేసరికి ఇట్లా మళ్ళీ వాళ్ళని డిస్టర్బ్ చేయొచ్చా చేయకూడదా అన్న ఒక మొహమాటం. సో వాళ్ళు చూడలేదా? చూసారు, గ్రీట్ చేశారు. దెన్ వేరే వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. సో కొంచెం ఫార్మల్గా సైలెంట్గా ఉన్నాం అనమాట. గ్రౌండ్ ఫ్లోర్ టచ్ అయింది లిఫ్ట్, సార్ వెళ్ళిపోయారు. మేడం, రమా మేడంని పట్టుకొని గట్టి కౌగులించుకొని ఒక చిన్నపిల్ల ఏడ్చినట్టు ఏడ్చానండి. ఎందుకు అట్లా వచ్చేసింది నాకు. దాటి అంటే కొన్ని ఇమోషన్స్ చాలా ప్యూర్ ఉంటాయి, దాన్ని మనం ఆపకూడదు, ఎందుకు వస్తాయో తెలియదు. షీ ఆల్సో అండర్స్టూడ్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ అమ్మా, గాడ్ బ్లెస్. ఓవర్. రాజమౌళితో ముచ్చట్లు చెప్పండి. రాజమౌళి గారితో ఏమైనా దొరకలేదు నాకు అంత అవకాశం. సార్తో కూర్చొని ప్రభాస్ సార్తో కూడా ముచ్చట పెట్టే అవకాశం నాకు దొరకలేదు. అనుష్కతో మటుకు ఒకటి జరిగింది. ఎస్ షీ ఈజ్ వెరీ స్వీట్. అలాగే సాంగ్ షూట్ అవుతున్నప్పుడు దాదా కూర్చో, చెప్పు నీ, ఇప్పుడు మీరు అడుగుతున్నారు కదా చెప్పు నీ గురించి అని, సేమ్ చెప్పు నీ గురించి అని అన్నారు. ఒక 2 వాక్యాలు చెప్పి షీ అండర్స్టూడ్. మంచిగా గైడెన్స్ ఇచ్చారు నాకు దగ్గరుండి, ఇలా చేయి అలా చేయని చక్కగా నాకు గైడెన్స్ ఇచ్చే అవసరం లేదు యాక్చువల్లీ ఆవిడకి, బట్ షీ వాజ్ వెరీ నైస్ టు మీ. అది ఇలా చేయి అలా చేయని చెప్పి ఆవిడ ఇప్పుడు రెస్ట్ తీసుకుంటుంది. ఇలా చేయి అలా చేయాలి, ఇలా చేయి అలా చేయని చెప్పి ఆవిడ రెస్ట్ తీసుకుంటుంది అంటున్నా. అయ్యో అంత ఏం లేదు లేండి. చేస్తుంది ఆవిడ? చేస్తుంది ఆవిడ. అయితే నెక్స్ట్ మీరు ఎన్ని సినిమాలు చేశారు మొత్తం తర్వాత ఇప్పటికి? సో అంతటి బ్రేక్ వచ్చిన తర్వాత నేను అదే స్పీడ్లో జై అనుకుంటూ ముందుకు వెళ్ళలేదు. ఎందుకు? ఒక్కడుగు మళ్ళీ అటు ఇటు చేసి ఒక్కడుగు, ఎందుకు చాలా స్లోగా నా జర్నీ వెళ్ళింది. ఎందుకు? పోలీసు వాళ్ళు పట్టుకున్నారా? ఛానల్ వేసారా? చాలా ఏమన్నా వేసారా ట్రాఫిక్ పోలీసు వాళ్ళు? ఎందుకో మరి చాలా స్లోగా జాగ్రత్తగా ఓవర్గా ఆలోచించి ఒక్కొక్క డెసిషన్ తీసుకొని పట్టుమని ఒక్క 10 సినిమాలు క్యాల్కులేట్ చేస్తూ భయపడుతూ చేశా. ఇప్పుడు యు ఆర్ రెడీ? ఎస్, నౌ ఐ ఫీల్ నాకు అర్థమైంది కొంచెం. నాకు ఇప్పుడు 10 ఏళ్ళు అవుతుంది కదా. ఏంటి ఆ స్లోకి అర్థమైంది? 2017 కాదు 8 years అవుతుంది. స్లో నాకు అర్థం కాలేదు. స్లో ఎందుకు వేసారు అడుగులు? కొంచెం క్లారిటీగా కావాలి. కొత్త ఫీల్డ్, ఎవరు లేరు, ఏం తెలీదు, ఆఫర్స్ వస్తున్నాయి ఒకవైపు నుంచి, అన్ని బ్యాలెన్స్ చేసుకోవాలి. ఎట్లా ఇప్పుడు ఇది ఏ రోల్స్ తీసుకోవాలి, నేను ఏవి చేయాలి ఏవి చేయకూడదు అన్నీ నేనే సొంతంగా త్రూ మై ఓన్ ఎక్స్పీరియన్స్ నేర్చుకో ఈ లాస్ట్ 7-8 yearsలో. మీరు అడిగిన ప్రశ్న, తర్వాత చేసిన సినిమాలు యాత్ర, వైఎస్ఆర్ గారి బయోపిక్, అందులో విజయమ్మ గారి పాత్ర, యాత్ర 1, యాత్ర 2, డియర్ కామ్రేడ్, రష్మిక విజయ్తో డియర్ కామ్రేడ్, రవితేజ గారి క్రాక్. రవితేజ గారి క్రాక్లో చేసిన పాత్ర మాత్రం ఎస్పెషలీ ఆంధ్ర వైపు ట్రావెల్ చేస్తానండి, నాకు చాలా ప్రేమిస్తాను. మేడం మీరు వెళ్ళి అంటారు కదా మేడం అని వేసేయమని, భలే అన్నారు మేడం. సో అది బాగా పండిందండి, గాడ్స్ గ్రేస్. తర్వాత ఒక 3 ఏళ్ల నుంచి పిల్లా పాపలతో కాస్త నేను బ్రేక్లో ఉండి, యాజ్ ఐ సెడ్ నౌ ఐఎమ్ రెడీ. మై నెక్స్ట్ రిలీజ్ ఇస్ చిరంజీవి గారు విశ్వంబర. సో హోప్ఫుల్లీ
చేసేసారండి, అయిపోయింది. ఓ చేశారు, అయిపోయింది. అయిపోయింది. ఏం క్యారెక్టర్ చేశారు కొంచెం అది కూడా దాని గురించి కొంచెం చెప్పండి. కొంచెం కనపడతాను లేండి అందులో, మీరు వెళ్ళి చూద్దరు కానీ సినిమా. అది ఎట్లా చిరంజీవి గారి సినిమా అంటే తప్ప చూస్తాం, కరెక్ట్, అంతే మరి. ఫస్ట్ డే చూస్తాము. సో మీరే నాకు కనుక్కొని చెప్పాలి రిలీజ్ డేట్. ఇంకా చిరంజీవి గారు అమ్మాని అంటున్నారు కాబట్టి జస్ట్ వాంట్ టు నో విత్ క్యూరియాసిటీ వాట్ క్యారెక్టర్ యూ ప్లేడ్. With curiosity, I want you to go and watch what character I'm playing. Same answer. Same answer. Audience also very gussa. Same answer telling No, this. no, audience are always very very प्यार भरा. नहीं आता गुस्सा उनको, बहुत प्यार देते लोग हमको. You know you Urdu also. अरे हैदराबाद में अभी पले बढ़ के ये नहीं से मतलब आप चाय की बात कर रहे हैं, आपको उर्दू नहीं आता बोल तो क्या है, टू मच है ना. ఇప్పుడు వద్దు చాయ్ కాఫీలు అట్లాంటివి వద్దు. ఇప్పుడు కాఫీ భోజనం ఇట్లా వద్దు, ఏమొద్దు. తర్వాత మళ్ళీ ఇప్పుడైనా ఓకేనా? యూ ఫీలింగ్ బ్యాడ్ అబౌట్ దిస్ థింగ్? या बिकॉज आई लाइक फूड, खाना बहुत पसंद है हमको. तुम खाओ लेकिन मेरे का ही बोल गए. हाँ, अब आगे खाना है बोले तो अभी थोड़ा टेम्प्ट होते नहीं, ये खाना वो खाना बोल के. अच्छा, अभी ये लोग कैसे मेंटेन करते हैं, वो हम शूट करते हैं ना, तो बाकी लोग एकदम डाइट इतना ही खाते हैं. मेरे को लगता है अम्मा कैसे कर रहे, मेरे से तो नहीं होता वो सब. अच्छा बैठना फुल पेट भर खाना. अच्छा, బట్ ఐ అడ్మైర్ దెమ్ అండి. ఐ థింక్ యాక్చువల్లీ ఇది ఒక సీరియస్ పాయింట్ ఏంటంటే, తెర మీద అంటే ఎస్పెషలీ యంగ్స్టర్స్కి ఒకవేళ ఇంటర్వ్యూలో యంగ్స్టర్స్ ఎవరైనా చూస్తే, పొరపాటున చూస్తే ప్లీజ్ అండర్స్టాండ్ దట్ మీరు చూసేది జస్ట్ టిప్ ఆఫ్ ద ఐస్బర్గ్ నానా. ప్లీజ్ అండర్స్టాండ్ దట్ ఇట్స్ అ వెరీ సీరియస్ బిజినెస్. ఇది చాలా హార్డ్ వర్క్. ఈవెన్ అలా అందంగా కనిపించడానికి కూడా ఎంతో కష్టపడతారు. అండ్ ఇది కూడా ఒక కోర్స్ లాగా చేసి సీరియస్గా తీసుకొని ఆ అవకాశాలు వచ్చేంత వరకు వెయిట్ చేసి అది చేసి చాలా మెంటల్ స్ట్రెయిన్ కూడా అవుతుంది ఈ ప్రాసెస్లో. మీరు ఓన్లీ ఫైనల్ ప్రోడక్ట్ చూసి అరే ఈజీ కదా అని మాత్రం అనుకోవద్దు. అలా అని చెప్పి మీ డ్రీమ్స్ని మీరు గివప్ చేసుకోకూడదు. ప్లాన్ బి పక్కన ఏదైనా పెట్టుకొని ఇటు మీ ప్రయత్నాలు మీరు చేసుకోండి. బ్యాలెన్స్డ్గా ఉండండి, లేదంటే తర్వాత మీరే బాధపడతారు. అంతే, అంతకన్నా ఏం లేదు. వాళ్ళ కోసం ఒక చిన్న సలహా ఇచ్చారు మీరు, అంతే. సో మీరు అడగకపోయినా కూడా, మీరు అడగకపోయినా చాలా చెప్తారు. మీరు అడగకపోయినా ఉర్దూ చెప్పారు, మీరు తెలంగాణ చెప్పారు, మీరు ఇక్కడే పుట్టారని చెప్పారు. అడగకపోయినా చాలా చెప్తారండి మీరు. కరెక్ట్, యు ఆర్ గ్రేట్. అచ్చా, వి టాక్ అబౌట్ ఆడియన్స్ బోర్ కొట్టకుండా మనం ఇంకేదైనా మాట్లాడదాం. ఈ 10 ఆడియన్స్ బోర్ కొడుతుందని మీరు కనిపిస్తుందా? బోర్ కొట్టకుండా మనం ప్రయత్నిద్దాం. ఇప్పుడు విశ్వంబర అయిపోయింది, ఇది మీ రోల్ కూడా అయిపోయింది, సినిమా కూడా రిలీజ్ రెడీగా ఉందో వచ్చేస్తుంది. వెయిటింగ్ ఎప్పుడు వస్తుంది? నెక్స్ట్ యు ఆర్ డూయింగ్ నెక్స్ట్ ఆఫ్టర్ విశ్వంబర, వన్స్ ద రిలీజ్ హ్యాపెన్స్ దెన్ నెక్స్ట్ విల్ కమ్. అప్పటి వరకు నో సిగ్నేచర్ లేదు, చేశానండి కొన్ని రోల్స్. ఇప్పుడు గుణశేఖర్ గారి మూవీలో గెస్ట్ అపియరెన్స్ ఇచ్చాను, అక్కడక్కడ కొన్ని తడుపుకున్నాను. గుణశేఖర్ వాట్ క్యారెక్టర్? యూఫోరియా అని ఒక డిఫరెంట్ గా తీశారు సబ్జెక్ట్ గుణశేఖర్ గారు. యా, ఐ నో అబౌట్ దట్ మూవీ. yes, even though I also acted in that movie. really? हाँ, फिर पहले आप बताओ फिर कौन सा कैरेक्टर? हाँ, मैं जरा थोड़ा जर्नलिस्ट कैरेक्टर कर रहा था. हाँ, अच्छा, थोड़ा आसपास में ही है मेरा कैरेक्टर में भी उसका. कैसा? तुम क्या आप जर्नलिस्ट बोले ना, थोड़ा इधर उधर उसको घुमा फिरा के उधर ही रहता ये कैरेक्टर भी. टीवी रिपोर्टर? नहीं, थोड़ा कोई भी नहीं बोलते कैसा भाई, कैसा मजा मारते हैं? माँ, अभी मैं पूरा बोलती तो खत्म. मेरे टीचर लोग क्या बोलते हैं? యూఫోరియా. yes, చిరంజీవి నౌ దిస్ అండ్ ఉన్నాయండి, ఇంకొక 3-4 ఉన్నాయి. మొన్నే రాసి పెట్టుకున్నాను. టైసన్ నాయుడు, మన నాయుడు, టైసన్ నాయుడు లాగా బాగుంది. ఆయన ఎవరు? సో ఇంతకు ఎవరు? బెల్లంకొండ సాయి శ్రీనివాస్ అబ్బాయితో తీస్తున్నారండి. శ్రీనివాసా? yes, శ్రీనివాస్ మూవీలో ఐఎమ్ ప్లేయింగ్ ఎ రోల్. ఇంతకు ఎలాంటి క్యారెక్టర్లు చేస్తున్నారు ఇవన్నిట్లో? లైక్ వాట్ డ్రీమ్ క్యారెక్టర్ అయితే ఇంకా రావట్లేదండి, వెయిటింగ్ ఫర్ దట్. మీ డ్రీమ్ క్యారెక్టర్ ఎట్లాంటిది? ఎందుకు చెప్తారా? వచ్చినవి చేసుకుంటూ వెళ్ళిపోవాలి. డ్రీమ్ క్యారెక్టర్ కూడా చెప్పేస్తే మాకు కూడా కొంచెం ఆసక్తి ఉంటుంది కదా. మీకేమనిపిస్తుందండి, ఎలాంటి క్యారెక్టర్స్ చేస్తే సూట్ అవుతుంది మీరు? ఎస్, ఎలాంటి క్యారెక్టర్? ఇప్పుడు సడన్ గా నన్ను అడిగితే నేను మంచి మంచి హోమ్లీ క్యారెక్టర్. ఓకే, విశ్వనాథ్ సినిమాలో క్యారెక్టర్లు ఉంటాయిగా, విలన్ వద్దా? విలన్ చేయాలి, చేస్తే మజా వస్తుంది. అది మనలో నేను నటన బయటపడుతుంది. అది
ఏం చేస్తున్నానండి కొంపదీసి లేదండి, అట్లీస్ట్ ఇదైనా మీరు ఎవరైనా ఇస్తారేమో అని. విలన్ క్యారెక్టర్ అమ్మాయి చేస్తుంది. బట్ మీ ఒపీనియన్ ఏంటండి, ఒక ఆర్టిస్ట్ అనే వాళ్ళైనా వీళ్ళైనా ఎవరైనా ఆడైనా మగైనా ఆర్టిస్ట్ మెంటాలిటీ ఎలా ఉండాలండి? యూ షుడ్ బి ఏబుల్ టు డూ ఎవ్రీ క్యారెక్టర్ కదా. ఎవ్రీ క్యారెక్టర్ వాళ్ళు రెడీగా ఉండాలి. పడుకున్న 30 మరి లే ఈ క్యారెక్టర్ చేయి అంటే చేసేయాలి వెంటనే. ఈజ్ ద యాక్టర్ ఐ ఫీల్. సో వచ్చినవి చేసేస్తూ ఉండాలి అంతే. స్టార్టింగ్లో వచ్చినవి చేస్తుండాలి, తప్పదు సెటిల్ అయ్యేంత వరకు. మనకు గుర్తింపు మన కోసం స్క్రిప్ట్ రైటర్ మన కోసం పేరు రాసి ఈ క్యారెక్టర్ ఈవిడకి అన్నంత వరకు వచ్చినట్టు చేస్తుంటే కనిపిస్తుంటాం. ఇప్పుడు మీరు కనిపించారు కదా అవును స్టార్టింగ్, అట్లా కనిపిస్తుంటే అందరి దృష్టిలో పడుతుంటాం. సో దాదాపుగా నేను 20 సంవత్సరాల నుంచి అదే పని చేస్తున్నాను, అయినా కనిపించట్లేదు వాళ్ళకి. ఎందుకండి అందరికీ కనిపిస్తున్నారు మీరు. మీ డ్రీమ్ క్యారెక్టర్ అని చెప్పిపోండి. యూ డోంట్ లాఫ్ నో. నెవర్. యూ నెవర్ లాఫ్. డ్రీమ్స్ ఎప్పుడైతే మనం ఇతరుల డ్రీమ్స్ మీద అవుతామో వాళ్ళే సాధిస్తారండి ఆ డ్రీమ్స్. పెట్టుకోండి. తర్వాత మీరు చెప్తారా మీ డ్రీమ్ క్యారెక్టర్ ఏంటో? ఎస్. నా డ్రీమ్ క్యారెక్టర్ ఏంటంటే వసంత కమల్ హాసన్ చేశాడు లాస్ట్, చూస్తారా క్లైమాక్స్ లో? అట్లాంటిది ఒకటి చేయాలని. ఓ మై గాడ్, మెప్పిస్తాను అట్లాంటి చేసి. యా, ఐ హావ్ ఎ కాన్ఫిడెన్స్. అండ్ శ్రీదేవి అట్లా ట్రైన్లో వెళ్ళిపోతుంటుంది, ఆయన చూసుకుని పిచ్చుడిలాగా ఫుట్బోర్డ్ పైన చేస్తుంటాడు, అది మార్వెలస్. కమల్ సార్ నటన గురించి ఎస్పెషలీ ఆ సన్నివేశంలో చాలానే సందర్భాల్లో మాట్లాడుకున్నారండి. బట్ ఐ ఆల్సో ఫీల్ ద వే శ్రీ మ్యామ్ యాక్టెడ్ ఆ సీన్ లో ఎస్పెషల్లీ అసలు గుర్తుపట్టినట్టు అది ఎంత కష్టం అండి చేయటం. నాకు ఐమ్ హ్యావింగ్ గూస్ బంప్స్. పైగా చాలా అందంగా ఉంటుంది ఆ సీన్. ఎగ్జాక్ట్లీ. పాపం కదా అనేదో సంథింగ్ లైక్ దట్. సో నాకు ఇప్పుడు తలుచుకుంటే ఎక్కడున్నారో మేడం, యూనో గాడ్ బ్లెస్ హర్ సోల్. అంటే వీళ్ళేనండి ఇన్స్పిరేషన్ మనకి. ఒక మోల్డ్ సెట్ చేసి ఇట్లా చేయాలి బై అని ఇట్లా ఎప్పుడైనా ఊహించుకుంటాను, ఫలానా ఏదైనా సీన్ వచ్చినప్పుడు ఈ సీన్ కమల్ హాసన్ అయితే ఎలా చూస్తుంటాడు, శ్రీదేవి అయితే ఎలా చూస్తుంటుంది అని ఊహించుకొని. నిజమేనండి, ఆ థాట్ ప్రాసెస్ ఏంటి. yes, that's a good benchmark to have. So this was my dream character. Yeah. So what is your dream character అని చెప్పడం కన్నా I would say that 90s లో పెరిగిన పిల్లని నేను. సో ఆ జమానాలో మాకు మాధురి దీక్షిత్ గారు, శ్రీదేవి గారు వీళ్ళ పాటలు, ఆ పాటలు చూసి మేమే ఆ పాటలు పెట్టుకొని డాన్సులు చేసేసి మేమే వాళ్ళు అని ఊహించేసుకొని అవన్నీ చేశాను ఆ అండ్ ఐ ఆల్సో లవ్ డాన్సింగ్. సో మళ్ళీ కొంచెం ఫిట్నెస్కి మళ్ళీ బ్యాక్ వచ్చిన తర్వాత మంచి జబర్దస్త్ డాన్స్ మళ్ళీ చేయాలని హోప్ఫుల్లీ. మాధురి దీక్షిత్ ఇంకా మన శ్రీదేవి అన్నారు కదా, ఇద్దట్లో మీకు నచ్చిన ఒకరు చెప్పండి. ఇద్దట్లో ఎవరు నచ్చుతారు మీకు? ఇద్దరేనండి, కష్టం. ఇద్దట్లో ఒకరు. మాధురి మ్యామ్ అయితే ఆమె డాన్స్ మూవ్మెంట్స్ వదిలేసేయండి, శ్రీదేవి గురించి వదిలేసింది. మీరు ఇద్దట్లో ఒకరి పేరు చెప్పాలి. శ్రీదేవి గారు. యా, ఈవెన్ ఐ వోట్ ఫర్ శ్రీదేవి. అప్పట్లో చాలా పోటీ అని వచ్చేవారు నార్త్ వాళ్ళు అనుకునేవాళ్ళు, మాధురి కంటే మీ శ్రీదేవి ఏంట అని. బోర్డ్లేని శ్రీదేవి బ్రహ్మాండమైన క్యారెక్టర్, చాలా బాగా చూసారా? మిస్టర్ ఇండియా అద్భుతమైన క్యారెక్టర్. బట్ ఐల్ టెల్ యూ మోస్ట్ ఫేవరెట్ ఫిల్మ్ ఆఫ్ మైన్ ఆఫ్ శ్రీదేవి గారు, మనసుకి చాలా హత్తుకుని ఉన్న సినిమా లమ్హేన్ అండి. యశ్ చోప్రా గారి సచ్ బ్యూటిఫుల్ ఫిల్మ్. నడిచిందా? నడవలేదు. నడవలేదు. ఆ జమానా కోసం చేయాల్సిన సినిమా కాదు అది. ఇప్పుడు మీరు చూస్తే వెరీ బ్యూటిఫుల్ ఫిల్మ్. అంటే మీకు నచ్చిన స్టార్స్ చెప్పండి. ఇప్పుడు ఎట్లా ఆ టాపిక్లో ఉన్నాం కాబట్టి ఇప్పుడు ఆ కరెంటా మీకు నచ్చిన హీరోయిన్ గురించి. నచ్చే హీరోల కన్నా పనిచేసిన వాళ్ళతో ఎవరితో బాగుంటుందో అది చెప్తా. పనిచేసే వాళ్ళ తర్వాత చెప్పండి, ముందు మీకు నచ్చిన హీరోయిన్ చెప్పండి. హీరోయినా? యా, మీరు ఎవరిని ఇన్స్పైర్? ఈ మధ్య నేను కలవలేదు కానీ భాగ్యశ్రీ లుక్స్ వెరీ ప్రిటీ. ఓకే, చాలా బ్యూటిఫుల్. భాగ్యశ్రీ మీరు ఇప్పుడు ఈ మధ్య అంటుంటే మీరు అప్పుడెప్పుడో 30 ఏళ్ళ కింద పోతారు. లేదండి, మిస్టర్ బచ్చన్ లో చేసింది భాగ్యశ్రీ బోర్సే అని అమ్మాయి. ఈ మధ్య ఇప్పుడు ఇంకో 2 సినిమాలు వస్తున్నాయి తనవి, విత్ రామ్ ఒక సినిమా. అమ్మాయి మీకు ఐ లైక్ హర్, షీ ఇస్ వెరీ ప్రిటీ. న్యాచురల్ బ్యూటీ అనిపిస్తుంది, ఏది ఎక్కడా కూడా మీకు ఆర్టిఫిషియల్ గా ఉండదు ఆ అమ్మాయి మొహంలో. అఫ్ కోర్స్ నిత్యా మేనన్ అండ్ సాయి పల్లవి ఏం చేశారంటేనండి చంపేస్తున్నారు వాళ్ళ న్యాచురల్ యాక్టింగ్తో. అండ్ నాకు వాళ్ళిద్దరు చాలా పెద్ద ఇన్స్పిరేషన్. సాయి పల్లవి కంటే నిత్యా మేనన్ నాకు బాగా చేస్తుందేమో అనిపిస్తుంది. అంటే వీళ్ళిద్దరు ఏంటంటేనండి ఒక సొసైటీ కోసం వేషభాష అంతా మార్చుకొని అవన్నీ చేయకుండా వాళ్ళు వాళ్ళలాగే ఉంటూ
అక్కడికి వెళ్ళిపోయారు కదా, అదండి ఇన్స్పిరేషన్ అంటే. పై చాలా స్ట్రిక్ట్గా ఉంటారు వాళ్ళు. ఇదే క్యారెక్టర్ ఇట్లా ఉంటాం, డ్రెస్ కూడా ఇదే, ఎక్కువ ఎక్స్ప్రెస్ ఏమో, మీకు ఇష్టమైన తీసుకోండి ఎక్కువ లేదు. సబ్జెక్ట్ మ్యాటర్స్ అంతే, ఇంకా మనం మిగతా ఏం పట్టించుకోం వాళ్ళ కేసులో. అది సో ఐ ఫైండ్ ఇట్ వెరీ గ్రేట్ అండి. అండ్ జీవితంలో ఒక్కసారైనా అట్లీస్ట్ ఈ డిస్టెన్స్ లోనైనా కింగ్ ఖాన్ ని చూడగలిగితే కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ ధాన్యం అనుకుంటానండి. షారుఖ్ ఖాన్ ద వన్ అండ్ ఓన్లీ. yes ఓహో ఖాన్ ఈ డిస్టెన్స్ అయినా పర్వాలేదు, ఓకే మేనేజ్ చేసుకుంటా. ఐ మేక్ ఇట్ కాల్ నౌ ఆఫ్టర్ దిస్ షో. అయ్యా షారుఖ్ ఖాన్, సల్మాన్ వీళ్ళందరూ పిల్లలు. రామాయణం అంతా విని ఆఫ్టర్ దిస్ షో యూ కెన్ టాక్ ఇన్ ఫోన్, ఐ మేక్ కాల్. शाहरुख किरण को जाने वाले आप? हाँ शाहरुख खान. अरे everyday talking, walking also, you are back somewhere. Ayyo, running, show me your running shoes. You have to believe, that's all. Of course I trust you. Dubai lo running, Bandra lo, Bombay lo. ఇప్పుడు రన్నింగ్ అంటే కష్టం, ఇప్పుడు వర్షం పడి మొత్తం రోడ్లు నిండిపోయాయి. కరెక్ట్, వెరీ వెరీ వ్యాలిడ్ పాయింట్. యా షారుఖ్ ఖాన్ నో నాట్ వర్కింగ్, ఓన్లీ సీయింగ్, ఫీలింగ్, దిల్ సే ఫీలింగ్. యా హిందీలో నాకెవరు ఇష్టం అబ్బా మీలాగా, నాకెవరో నాకు పెద్దగా నాకు అటువైపు ఎప్పుడు ఆలోచించలేదు. హిందీలోనే అమితాబ్ బచ్చన్ గారేమో మీ ఫేవరెట్. నేను ఆయన అడ్వర్టైజ్మెంట్ చేశాను. ఓ ఆయనతో? ఎస్, అమితాబ్ సార్ అండ్ జయ మేడం, కళ్యాణ్ జ్యువెలర్స్ యాడ్ అండి, ఒక 5 years బ్యాక్ జరిగింది. ఆయనతో ఒక ప్రభు గారు ఉన్నారు కదా, తమిళ్ ప్రభు గారు, ఆయనకి వైఫ్గా చేశాను అనమాట. మంచి బ్యూటిఫుల్ జ్యువెలరీ యాడ్. కత్రినా కైఫ్ ఇస్ ఆల్సో స్టాండింగ్ హియర్. సార్ ఉన్నారు, నాకేమో ఫోటో తీసుకోవాలని ఉంది, అడగాల వద్దా అందులోనూ. దెన్ వాట్ హ్యాపెండ్, డైరెక్టర్ పాపం నైస్ పర్సన్, ఎవరైనా చెన్నై నుంచి అండి, సార్ పేరు ఇప్పుడు టక్కన గుర్తు రావట్లేదు. ఆయన వచ్చి సార్ షీ యాక్టెడ్ ఇన్ బాహుబలి అని అన్నారు. ఓ అచ్చా అని అన్నారు. ఆ తర్వాత ఫోటో దిగుతున్నామండి అందరం. దెన్ హీ సేస్ బాహుబలి జీ ఆగే ఆయే అని అన్నారు. చాలండి, ఇలాంటివి చిన్న చిన్నవి చాలు మనకి. అంతెందుకు, మొన్న రిలీజ్ అయిన యానిమల్ సినిమాలో, మీరు యానిమల్ చూసిండ్రా? యానిమల్ నన్ను చూసిండ్రా? నాకు సంజీవ్ డైరెక్టరే కనిపిస్తున్నా సీన్ ప్రతి సినిమా. దట్స్ అ గుడ్ పాయింట్. yes, మీరు ఎక్కడ ఉన్నారు, నాకు కనబడలేదు. పర్వాలేదులేండి, ఇప్పటికి డైరెక్టర్నే చూసుకోండి, తర్వాత మళ్ళీ ఒకసారి సినిమా వేసుకొని ఆ బొమ్మని మళ్ళీ చూసుకోండి. సో ఒక సీన్లో అబ్బాయి అమ్మాయి కూర్చొని, అబ్బాయి వస్తాడు అమ్మాయిని పెళ్లి కోసం అడగటానికి, అప్పుడు మొత్తం కుటుంబం అంతా నిల్చొని తిడుతుంది. కుటుంబం ఫ్యామిలీ తిడుతుంది. ఆ ఫ్యామిలీలో అందరికన్నా ఎక్కువ తిట్టింది నేనే. మాసీ క్యారెక్టర్ అంటారు కదా, సిక్కు లేదా బేషరం లడికి అది ఇదేం తిట్టాలి. అదేంటంటేనండి సింక్ సౌండ్ లో చేశారు, నాట్ డబ్బింగ్. ఇట్ వాజ్ నాట్ డబ్బింగ్, ఇట్ వాజ్ నాట్ అ డబ్డ్ క్యారెక్టర్. సో నాకు ఫస్ట్ టైం ఫోన్ వచ్చినప్పుడు 2022 ఏప్రిల్లో ఫోన్ వచ్చిందండి, కరెక్ట్గా 3 సంవత్సరాల కింద. సందీప్ రెడ్డి సార్ మూవీ తీస్తున్నారు విత్ రణబీర్ కపూర్. మీరు వీ వాంట్ అ సౌత్ ఇండియన్ పర్సన్ హూ కెన్ స్పీక్ ఇన్ హిందీ. హిందీ మే బోల్ సక్తే. ఇక్కడ బాగా పనికొచ్చింది ఏంటంటే, మా అమ్మగారు నార్త్లో పెరిగారండి, తెలియావిడే. రాజస్థాన్లో పుట్టి పెరిగి నేను చిన్నప్పటి నుంచి ఆ హిందీ వింటూ వచ్చా. అప్పు నాతా జాతా అంటే మన హైదరాబాద్ కాకుండా హిందీ, ప్రాపర్ హిందీ. అది కొంచెం ఇక్కడ వాడుకొని ఒక ఆడిషన్ పంపిస్తే సెలెక్ట్ అయ్యా. కాల్ వచ్చింది నాకు. షార్ట్ సీన్, ఇంకా ఉంటదేమో అని బాగా నాకు హోప్ వచ్చింది, బట్ ఇంకా రాలేదు మళ్ళీ. నో అండి, ఇంకా చాలా చేయాలి, దీనికే ఫీల్ అయిపోతే ఎట్లా. ఎందుకు చెప్తున్నాను యానిమల్ అంటే, మీలాగే రణబీర్ కపూర్ కూర్చుని ఉన్నారు అక్కడ. వెన్ వి వర్ షూటింగ్ ఫర్ ద ఫిల్మ్, సిట్టింగ్ ఆన్ హిస్ ఫోన్. నేను, నాతో పాటు ఇందిరా మేడం అని మీరు చూస్తే గుర్తుపడతారు, చాలా పాపులర్ టీవీ యాక్టర్. ఆవిడ వెళ్ళి పలకరించారు, అబ్బాయి లేచి చక్కగా గ్రీట్ చేసి మేడం వెళ్ళిపోయారు. తర్వాత నేను వెళ్ళాను, హాయ్ రణబీర్ అంటే లేచి హలో మ్యామ్ అన్నారు. సో అక్కడ అమితాబ్ బచ్చన్ గారు ఆగే ఆయే బాహుబలి అనడం, లేదా రణబీర్ వెళ్ళి హలో మ్యామ్, థ్యాంక్ యూ మ్యామ్. ఈ చిన్న చిన్న మేనరిజమ్స్ అండి, ఆ ఒక్క క్షణమే వాళ్ళు ఇచ్చే మనకు అటెన్షన్, బట్ మనకు అది లైఫ్ లాంగ్ గుర్తుండిపోతుంది. అండ్ బాహుబలిలో నాకు అనుష్క ఇచ్చిన ప్రేమ. సో ఇవన్నీ నేను నాకు మనసు. రీసెంట్లీ విశ్వంబర సెట్లో చిరంజీవి గారు అది చెప్పలేదు మీరు, విశ్వంబర కూడా
చాలా ఎంకరేజింగ్గా మాట్లాడారు. అండ్ మీరు అన్నట్టే కళ్ళ పాయింట్ కూడా తీశారు ఆయన కూడా. కళ్ళు బాగుంది అన్నారు. ఎస్, దట్స్ హౌ హీ స్టార్టెడ్ టాకింగ్. ఎంకరేజ్ చేశారు. పర్వాలేదమ్మా, మీకు పిల్లలు పుట్టారు, నో ప్రాబ్లం, ఐ కెన్ అండర్స్టాండ్. ఇదంతా ఆడవాళ్ళ జీవితంలో ఇవన్నీ మార్పులు సహజమే, నో ప్రాబ్లం. మీరు మళ్ళీ మోటివేషన్గా తీసుకొని మళ్ళీ ఇందులో రావాలి అని ఒక 10 మంది ముందు నాకు ఇన్స్పైరింగ్గా మాట్లాడారు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు. ఏదో 1 more షాట్ అనుకుంటాం కదా సార్తో, అట్లా కాకుండా నాకు ఎప్పటికీ గుర్తుండేలాగా ఆయన అందరి ముందు నన్ను. మీరేమిటి చిరంజీవి గారు ఏంటి ఆ సినిమాలో? ఏదంటారు? మీ క్యారెక్టర్ ఏంటి చిరంజీవి గారు? వినిపించలేదు నాకు. మీరు వేసిన క్యారెక్టర్ ఏమిటి, చిరంజీవి గారు వేసిన క్యారెక్టర్ ఏంటి? ఓహో, చిరంజీవి గారు ఎన్ని సినిమాలు చేశాను అడుగుతున్నారా? వద్దులేండి, నాకు అర్థమైంది, నాకు వినపడింది. ఓకే ఓకే, వినబడలే, వినబడిందా? వినపడింది. ఓకే ఓకే. ఫస్ట్ రోజు మీకు ఫోన్ చేసి చెప్తాను మీ క్యారెక్టర్. అది ఇప్పుడు అనిపించుకున్నాను. ఇది మీకు వినపడుతుందా? కొంచెం మీ వారి గురించి చెప్పండి, కొంచెం మీ వారి గురించి మాట్లాడదాం. పెళ్ళైన దగ్గర నుంచి చెప్పండి, ఏమన్నారు మీ వారు ఫస్ట్ మిమ్మల్ని చూసి? ఫస్ట్ అంతా ఓకే, ఇది అరేంజ్ మ్యారేజే, ఓకే, నో ప్రాబ్లం. అన్నిటికీ మార్కులు పడిపోయినాయి. నాకే 3 days లో వాళ్ళు ఓకే చెప్పమంటారు. నాకెక్కడ అసలుకే నేను ఇప్పుడు మీరు హోటల్కి వెళ్ళి ఇడ్లీ కావాలా దోశ కావాలంటే నేను 15 minutes తీసుకుంటా టైము. సో అట్లాంటిది పెళ్ళి 3 days లో ఎట్లా చెప్పాలో నాకు అర్థం కాలేదు. బట్ గాడ్స్ గ్రేస్, హీ టర్న్డ్ అవుట్ టు బి ఎ గ్రేట్ గాయ్ అండి. యా, అందరి జర్నీ లాగే మాది కూడా ఒకళ్ళు తెలుసుకోవడం, అర్థం చేసుకోవడం. ఫస్ట్ వాట్ హి కాంప్లిమెంటెడ్ యు? He didn't ask anything. I only asked టక క్వశ్చన్స్. అన్ని 16 questions నేను రాసుకొని వెళ్ళాను నేను. భయపెట్టించారు అబ్బాయికి? లేదండి, ఫస్ట్ మీటింగ్ లో చాలా ఇలా ఉన్నా, అసలు ఏం మాట్లాడలేదు. నేను అమ్మ నాన్న, అటువైపు ఆ అబ్బాయి అమ్మ నాన్న, అంతా అయిపోయింది, ఓకే అనుకున్నారు. నాకు ఇది సరిపోదు, నేను నా మనసులో చాలా క్లియర్గా అన్నీ మాట్లాడుకోవాలి. దెన్ ఓన్లీ నేను ఈయన కలుసుకున్నాము. అప్పుడు ఈయన ఇట్లా కూర్చొని వింటున్నారు నేను చెప్పేవన్నీ, క్వశ్చన్స్ అన్నీ అడిగా. నాకు ఆ రోజే పొద్దున యోగా ఎగ్జామ్, ఎక్కడ మర్చిపోతానేమో అని పేపర్లో అన్నీ రాసుకొని ఆ ఎగ్జామ్ వచ్చి ఈ ఎగ్జామ్ మొదలుపెట్టి ఇదేంటి అని ఆయన కూల్గా అన్నీ ఆన్సర్ చేసి, తర్వాత ఒక 3 సంవత్సరాలు 5 సంవత్సరాల తర్వాత కూల్గా చెప్తున్నారు ఏంటంటే, నువ్వు ఆ రోజు అనవసరంగా ఫీల్ అయిపోయావు కానీ నాకు ఇది అలవాటేనే, మా రెగ్యులర్ సేల్స్ మీటింగ్ లాగా అనిపించింది నాకు అక్కడ. సో ఐ బికేమ్ అ ఫూల్ దేర్ అనమాట. సో ఫస్ట్ మిమ్మల్ని కాంప్లిమెంట్ ఇచ్చింది ఎవరు? మీ గురించి? మా హస్బెండా? ఆయన కాంప్లిమెంట్స్ ఇచ్చే రకం కాదండి. ఆయన ఏమన్నా యాక్షన్స్లో, సపోర్ట్లో, డైరెక్ట్గా మాటల్లో నేను బిలీవ్ చేయను అని అంటారు. బట్ ఈ మధ్య ఒక చాలా మంచి మాట అన్నారు, నాకు అది నచ్చింది బాగా. అది కూడా వేరే వాళ్ళు ఎవరు అడిగితే, మేనేజర్ ఉన్నారా ఏంటి, మరి ఏజెన్సీ ద్వారానా ఎలా అంటే, ఏం లేదండి, టిల్ డేట్ తన మొత్తం సొంతంగా సంపాదించుకుంది ఇప్పటిదాకా త్రూ మెరిట్. ఇప్పటిదాకా డే 1 నుంచి ఇప్పటివరకు కూడా ఓన్లీ త్రూ హార్డ్ వర్క్ అండ్ మెరిట్ ఇంతవరకు వచ్చింది. ఎవ్వరు ఏది అంటే త్రూ సెల్ఫ్ ఎర్న్డ్ లాగా చెప్పారు. నాకు అది చాలా, నాకు నేను సభాష్ అనుకున్నాను. మన ఇంటి వాళ్ళు మన కష్టం గుర్తిస్తేనండి అక్కడే కొంచెం మనకు ఒక 50% సెటిల్ అవుతుందని నేను అనుకుంటా. సో ఇప్పుడు షూటింగ్ ఎవరితో వెళ్తున్నారు? షూటింగ్కి ఇప్పుడు ఎవరు నాకు కూడా రావాల్సిన అవసరం లేదండి, బికాజ్ ఇట్ ఈస్ అ వెరీ ప్రొఫెషనల్ అట్మాస్ఫియర్. దేవుడి దేవాల మీకు తెలుసు. అప్పట్లో కూడా ఎవరు ఓన్లీ అవుట్డోర్ షూట్కి ఒకసారి డియర్ కామ్రేడ్కి మా అమ్మని తీసుకెళ్ళనే తప్ప వేరే ఎక్కడ నాకు అంత అవసరం అనిపించలేదండి. యా, బికాజ్ యూ నో హౌ ఇట్ ఈస్. చాలా బాగా చూసుకుంటారు మన యాక్టర్స్ని. కార్ ఇస్ సెంట్, చక్కగా క్యారవాన్స్. కాకపోతే ముందే చెప్పాలి ఇవన్నీ, ఇది 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 అవసరం అండి. ఫర్ ఎగ్జాంపుల్ గాలివాన అని ఒక వెబ్ సిరీస్ సాయి కుమార్ గారితో షూట్ చేశారు, అది మేడం సాయి కుమార్ గారితో. అప్పుడు నా బిడ్డకి 6 నెలలు నైట్ షూట్ చేసేవాళ్ళం. ఇక్కడ నేను పాపకి వాళ్ళకి ఫీడ్ చేస్తూ షూట్ చేసి మళ్ళీ వచ్చి, సో అలాంటివి కొన్ని చేశాను. మొన్న యాత్ర 2 షూటింగ్కి పులివెందల్లో వెళ్ళి చేయాల్సి వచ్చింది, పొలిటికల్ సీన్స్ అన్నీ. అప్పుడు నా పాప 6 ఏళ్ళు వెళ్ళి షూట్ అన్నీ ఎక్స్పీరియన్స్డ్ ఎవ్రీథింగ్. కానీ మా అమ్మ నాన్న, అత్తయ్య మావయ్య, నా వీళ్ళు స్టాఫ్ అందరి సపోర్ట్ ఉండబట్టి నేను చేయగలుగుతున్నాను, లేకపోతే ఇంపాసిబుల్ అండి. ఒకళ్ళంటూ మనం ఫిజికల్గా సపోర్ట్ కావాలి. ఆడవాళ్లకు ఫిజికల్ సపోర్ట్ ఎంత ఇంపార్టెంటో మానసిక సపోర్ట్ కూడా అంతే ఇంపార్టెంట్ అండి. ఇది నేను చేయాలనుకున్నా ఏం చేస్తావు ఊరుకో అనుకునే అన్నవాళ్ళు కాకుండా, అవును కదా నువ్వు చేయాలనుకుంటున్నావా ట్రై చేయి అనడం చాలా ఇంపార్టెంట్ అని నేను ఈ మధ్య గుర్తిస్తున్నాను. సో హూజ్ యువర్ ఫేవరెట్ యాంకర్? యాంకరా? ఫీమేల్ యాంకర్. అప్పుడు చిన్నప్పుడు అయితే మొత్తం పెరిగేటప్పుడు బర్కా దత్ అని ఎన్డీటీవీలో వచ్చేవారు. షీ స్టిల్ వెరీ పాపులర్. షీ వాజ్ ఎ బిగ్ ఇన్స్పిరేషన్. అంటే ఒక చాలా గ్రేట్ థింకర్ ఆవిడ. ఈ మధ్య తెలుగులో అయితే అఫ్కోర్స్ మన సుమక్కర్ మించిన వాళ్ళు ఎవరున్నారు చెప్పండి, స్పాంటేనిటీలో, దీంట్లో. బట్ ఉదయభాను గారిది నాకు వైబ్ చాలా ఇష్టం.
షీ కమ్స్ అక్రాస్ యాజ్ అ వెరీ నైస్ పర్సన్ అని నేను చూసిన కొన్ని షోస్లో న్యాచురల్గా అనిపిస్తారు. ఓకే. యా. ఎవరితో యాంకరింగ్ చేస్తారా మీరు? పాపులర్ యాంకర్స్తో ఎవరితో చేస్తారా మీరు? ఓ స్వప్న గారు అమ్మో టాప్, అన్ని విధాలుగా కూడా A1 అంటారు కదండి, నాకు అలా అనిపిస్తారు ఆవిడ. ఆవిడతో ఐ డ్రీమ్ వాళ్ళకి ఇచ్చేసానండి ఇంటర్వ్యూ. అందులో ఆ మేడం అడిగిన క్వశ్చన్స్ కానివ్వండి, మేము తర్వాత కూడా కెమెరా ఆఫ్ అయిపోయిన తర్వాత కూడా కొన్ని మాట్లాడుకున్నాము. షీ సంథింగ్ ఎల్స్ అనిపించింది అప్పుడు. అంజలి గారు కూడా బాగా సపోర్ట్. ఐ డ్రీమ్ అంజలి గారు ఇప్పుడు బయటకు వచ్చి షీ హ్యాస్ హర్ ఓన్ సిగ్నేచర్ స్టూడియోస్ అని పెట్టుకున్నారు, మీకు తెలిసే ఉంటారు. యాక్చువల్లీ అలా చూసుకుంటే ఐఎమ్ వెరీ బ్లెస్డ్ అండి. జర్నలిస్ట్ అందరూ కూడా ఎంకరేజ్ చేసి, ఇంకొక పర్టికులర్ పర్సన్ నేను మెన్షన్ చేయాలనుకుంటున్నది ఎవరంటే టాలీవుడ్ ఛానల్లో శర్మ గారు అని ఉన్నారు, తెలుసు. యా, మా శర్మ అని అంటారు. చాలా వెరీ వెల్ విషర్ ఆయన కూడా. చెయ్యమ్మా, నువ్వు అది ఇది అని ఆలోచించకు, చక్కగా ఏది వస్తే అది కళ్ళ కద్దుకొని తీసుకుంటూ చేయని. సో వాట్ ఐ ఫీల్ ఇస్, ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేదు కాబట్టి ఇండస్ట్రీలో, వేరే ఎటువంటి కాంటాక్ట్స్ ఏమో తెలియదు కాబట్టి, ఇట్లా 10 మంది ఒక వెల్ విషర్స్ ఉంటే కొంచెం అడుగడుగునా వాళ్ళు బ్లెస్సింగ్స్ ఇస్తుంటే ఈజీ అయిపోతుంది కదా అని. లేకపోతే క్యా కర్రే అన్నట్టు ఉంటుంది. ఇది మాయా ప్రపంచం, మాయా జాలం ఇదొకటి. ఐ విల్ కంటిన్యూ అబౌట్ దిస్ యాంకరింగ్ ఆల్సో. మేల్ యాంకర్లో ఎవరంటే ఇష్టం అండి? మేల్ యాంకర్లోనా నా ముందు కూర్చున్నారు కదండి, బెస్ట్ అండి అందరికన్నా ఆయనే. మీకు కనిపిస్తుందా? నాకు కనిపిస్తున్నారా? మీకు కనిపిస్తున్నారా? మీ అందమైన కళ్ళలో కనిపిస్తున్నారు. తన కాకుండా ఇంకా సెల్ఫ్ డబ్బా కొట్టినట్టుంటది. అంటే మీ కాలంలో ఆల్మోస్ట్ గుర్తొస్తున్నారు, గుర్తొచ్చినట్టే, కానీ ఇప్పుడు ఎవరు గుర్తు రావట్లేదు సడన్ గా. ఎవరున్నారు? ఒక 4 పేర్లు చెప్పండి, అప్పుడు నేను చెప్పగలుగుతాను. రవి అని ఉండగా ఇప్పుడు సుడిగాలి సుధీర్, అందరు బాగా, చాలా మంది ఉన్నారు. కరెక్ట్, వాళ్ళందరూ ఉన్నారు. కమర్షియల్ ఇప్పటి యాంకర్లు ఏంటంటే, అంటే అప్పటి యాంకర్కి ఇప్పటి యాంకర్కి తేడా ఏంటంటే, అప్పుడు నేను చేసినప్పుడు అంటే నేను ప్రోగ్రామ్ పైన కాన్సన్ట్రేట్ చేసేవాడిని, డబ్బులు పట్టించుకోలేదు. ఇప్పుడు వాళ్ళు ఏంటంటే ప్రోగ్రామ్ హిట్ ఏంటంటే వాళ్ళకి డబ్బులు వచ్చేస్తున్నాయి. అవునవును. యాక్చువల్లీ యాంకరింగ్ ఒకటే కాదండి, ఐ థింక్ ఈ మధ్య ప్రతి ఏరియాలో కూడా ఆ కమర్షియల్ అవుట్లుక్ ఎక్కువైపోయింది. దానివల్ల మీలాంటి వాళ్ళు నాలాంటి వాళ్ళు కొంచెం మెల్లమెల్లగా గట్టేసుకుంటూ మెట్టేసుకుంటూ వెళ్ళాల్సి వస్తుంది. బట్ ఐ ఆల్వేస్ ఫీల్ అండి, ఎప్పుడు కూడా నేను ఆ కాంపిటీషన్లో అందులో కొట్టుకుపోలేదు. ఎందుకంటే కొంతమంది జర్నీస్ స్లోగా ఉన్నా పక్కాగా ఉంటాయని నాకు అర్థమైంది. ఓవర్ నైట్లో సక్సెస్ అవుతారు. సక్సెస్ అయ్యి వాళ్ళ కళ్ళు బహుశా చాలా పైన ఉంటాయి, 4-5 అంతస్తుల పైన ఉంటాయి. అట్లాంటి వాళ్ళకి ఏమైనా చెప్తారా? చెప్పినా వాళ్ళు వినరు, సో చెప్పి వేస్ట్. ఇది బాగుంది, చెప్పినా వినరు. కళ్ళు పైన ఉన్నాయి కదా, ఎట్లా పెట్టారు? సరే, అయితే కొత్తగా వచ్చే వాళ్ళకి, మగవాళ్ళకి చెప్పండి. ఇంతకుముందు చెప్పారు, ఆడవాళ్ళ గురించి చెప్పారు, మగవాళ్ళకి చెప్పండి, కొత్త వాళ్ళకి. సేమ్, నో ఇట్స్ జెండర్ న్యూట్రల్ సజెషన్. ప్లాన్ బి పెట్టుకోండి, బ్యాలెన్స్డ్గా ఉండండి, మీ హార్డ్ వర్క్ మీరు చేయండి, వచ్చినవి వాల్యూ చేయండి, అందరితో బాగుండండి. ఆ రకంగా పైకి వస్తాం. ఏమో మరి, ఆల్రెడీ పై నుండి రాజిస్తున్న వాళ్ళని అడగాలండి, నేనే పైకి ఎలా వస్తాను, మీరు నన్ను అడిగితే ఏమన్నట్టు. బట్ ఎస్, ఈ 10 ఏళ్లలో నేను చూసింది అయితే అదేనండి, దట్ మన మాట అనేది చాలా ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్, నేను ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు, తర్వాత దానికన్నా ముందు కొన్ని సందర్భాలుగా కొన్ని సినిమాలు చేయలేకపోయాను నేను ట్రావెలింగ్లో ఉన్నప్పుడు. అది తర్వాత ఎప్పుడో వాళ్ళని కలిస్తే, మీరు చేయనన్నారంట, మీరు చేయలేదంట, వాళ్ళు అనే విధం వేరేగా ఉంటుంది. లేదండి, అంత నెగిటివ్గా నేనేం అనలేదు, అప్పుడు నిజంగానే చేసే. అప్పటి నుంచి నాకు అర్థమైంది, ఓ నో చెప్పడం కూడా ఒక ఆర్ట్. నో చెప్పడం ఒక ఆర్ట్. సారీ అండి, ఇప్పుడు ప్రస్తుతం నుంచి నెక్స్ట్ ఏమన్నా ఉంటే అలా చెప్పడం బెటర్. లేదు ఇప్పుడు నేను చేయలేనంటే ఇంకా 10 సంవత్సరాల వరకు నేను చేయట్లేదు అనుకుంటారు వాళ్ళు. కరెక్ట్. అది దట్ వర్డ్ విల్ స్ప్రెడ్. యాటిట్యూడ్ ఉందని అనుకోవచ్చు, ఇంకోటి అనుకోవచ్చు, ఏవైనా అనుకోవచ్చు. దాని బదులు మనమే కొంచెం ఆలోచించి చెప్తే బెస్ట్ కదా. బెస్ట్. సో దాదాపుగా హాఫ్ అన్ అవర్ 1 అవర్ నుంచి మనం కూర్చున్నాం ఇద్దరం. ఎస్. యువర్ అభిప్రాయం అబౌట్ మై బోడీ ఇంటర్వ్యూ? మై అభిప్రాయం అబౌట్ యువర్ గ్రేట్ ఇంటర్వ్యూ ఏంటంటే, చాలా తక్కువ మంది అండి ఈ కాలంలో ఎదుటి వాళ్ళు చెప్పే మాట వింటారు. 10 మంది ఉంటే 2 వింటారు, ఆ 2లో మీరున్నారు. వినేవాడిని, శ్రోతని, ఒక మంచి శ్రోత. ఎందుకంటే మంచి శ్రోతలే మంచిగా మాట్లాడగలుగుతారు తర్వాత. మీరు ఎదుటి వాళ్ళు చెప్పేది వినకపోతే ఇంకేం మాట్లాడతారు? నాకేమైనా సలహా ఇస్తారా? సలహా ఇవ్వాలంటే, ఒక సలహా ఇవ్వాలంటే? మీకు సలహా ఇచ్చేంత స్థాయికి నేను రాలేదు, ఇంకా చాలా. ఇది బాగాలేదు కొంచెం. అంతేనా? ఇంకేదన్నా అంటే
అప్పుడెప్పుడో ఎవరు నేర్చుకుంటారు ఇదని పక్కన పడేశారు కదా, ఇప్పుడు నేర్చుకోండి డాన్స్. అది నేను ఇచ్చే సలహా మీకు. ఓకే ఓకే, అది కాదని కూడా పోసి ఇప్పటికి. ఎందుకు కాదండి, మేము ఉన్నాంగా, మాలాంటి వాళ్ళు చేయిస్తాం. మేము మా సురేష్ని పంపిస్తాను మీ దగ్గరికి, చక్కగా చేపిస్తాడు. అంతే, పసకే. ఇంకా సురేష్ ఇక్కడ తిరుపతి వచ్చేసారండి ఇప్పుడు మన దగ్గరే హైదరాబాద్లోనే. మొత్తం Monday to Friday హీ టీచర్స్ ఇన్ డిఫరెంట్ స్కూల్స్. సాటర్డే సండే మన ఇన్స్టిట్యూట్లో నేర్పిస్తాం. సో మీరు ఇంత బిజీగా ఉన్నా, అంటే మీ షూటింగ్లో మీరున్న, మీ క్లాసిక్ భరతనాట్యం నేర్పించిన, నాలంటే ఒక కథకు నేర్పించే వాళ్ళ దగ్గర కూర్చొని ఇంతసేపు ఇంటర్వ్యూ చేయడం, అప్పటి నుంచి కథకుని కూచిపూడిని భరించడం చాలా బాగుంది. చాలా థ్యాంక్స్. అండ్ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ ఇన్ ది టాలీవుడ్ అండ్ బీ ఏ బిగ్ స్టార్, బిగ్ క్యారెక్టర్ ఆర్టిస్ట్ అండ్ ప్లే యువర్ డ్రీమ్ గోల్స్ వాట్ ఎవర్ యూ లైక్. ఒక చిన్న మాట చెప్తాను. మీరు ఇందాక క్యారెక్టర్ ఆర్టిస్ట్ అన్నారు కదా, యా, స్టార్టింగ్లో ఎవరికైనా, బికాస్ అప్పుడు తెలియనితనం కదండి, మనమే నెక్స్ట్ శ్రీదేవి అని ఫిక్స్ అయిపోతాం మనం. అందరూ అలాగే అనుకుంటారు, మగవాళ్ళందరూ నేనే నెక్స్ట్ రామ్ చరణ్, నేను నెక్స్ట్. వచ్చిన తర్వాత యూ అండర్స్టాండ్ దట్ థింగ్స్ ఆర్ డిఫరెంట్ హియర్. ఇప్పుడు 9 ఏళ్ల తర్వాత నాకేం రియలైజేషన్ వచ్చిందంటే, ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్గా ఉండడం అనేది యాక్చువల్లీ బ్లెస్సింగ్. ఎందుకంటే మనకి వెరైటీ ఆఫ్ రోల్స్ ఉంటాయి. లీడ్ క్యారెక్టర్స్, ఇప్పుడు ఇంకొక చిన్న మాట చూసేవాళ్ళు, మీరు నెక్స్ట్ టైం సినిమాకి వెళ్ళినప్పుడు హీరో ఎవరు హీరోయిన్ ఎవరు ఇంతే అడగండి, ఇంకా అడగండి అందులో కాస్ట్ ఎవరు. లుక్ ఎట్ ఆల్ ది యాక్టర్స్ హు ఆర్ అ పార్ట్ ఆఫ్ ఇట్. వాళ్ళని ఓహో ఇది అది క్యారెక్టర్ చిన్న యాక్టర్స్ అలా కాకుండా అందరినీ యాక్టర్స్ లాగా చూస్తే వాళ్ళ మీద కూడా భారం తగ్గుతుంది, మా మీద కొంచెం ఫోకస్ పెరుగుతుంది. అండ్ ఆడియన్స్ ఇప్పుడు ఎవరండి హీరో, ఇంట్లో కూర్చొని ఓటీటీ చూసే వాళ్ళే మనకి హీరో, వాళ్ళే హీరోలు, వాళ్ళే డిసైడ్ చేస్తారు మీ ఫ్యూచర్ నా ఫ్యూచర్. సో వాళ్ళకి నేను చెప్పాలనుకుంటుంది ఏంటంటే, నెక్స్ట్ టైం యూ గో టు అ ఫిల్మ్, సీ హూ ఆర్ ఆల్ ద యాక్టర్స్ ఇన్ ఇట్, ఎవరేం చేస్తున్నారు, ఎవరి పాత్ర ఏంటి, దాన్ని బట్టి మీ జడ్జ్మెంట్ ఇవ్వండి. మీరు ఏ జడ్జ్మెంట్ ఇచ్చినా మేము వినాలి, అది మా డ్యూటీ. వి విల్ టేక్ వాట్ ఎవర్ జడ్జ్మెంట్ యూ గివ్, బట్ ప్లీజ్ వాచ్ విత్ అన్ ఓపెన్ మైండ్. ఇదే అని మీరు ఫిక్స్ అవ్వకూడదు. ఇది నేను ఆడియన్స్కి చెప్పాలనుకుంటుంది. రైటర్స్కి, కాస్టింగ్ వాళ్ళకి ఏం చెప్పాలనుకుంటున్నానంటే, ఒకే క్యారెక్టర్స్లో ఫిక్స్ చేయకండి మమ్మల్ని, కొంచెం మీరు డిఫరెంట్గా ఆలోచించండి, మమ్మల్ని డిఫరెంట్గా కాస్ట్ చేసి చేయగలమని కొంచెం నమ్మకంతో మమ్మల్ని అడగండి, మేము చేసి చూపిస్తాం. బట్ జస్ట్ గివ్ అస్ దట్ మార్జిన్. ఎస్ ఎస్ వస్తున్నాయండి దేవుడి దయ వల్ల ఈ రోజు వరకు మీరు నమ్మరు, నాట్ అ సింగిల్ ఫోన్ కాల్ ఐ మేడ్ ఎక్కడైనా, నథింగ్ అండి. అన్నీ వచ్చి మన వర్క్ అంతా వెతుక్కుంటూ వచ్చింది నా దగ్గరికి. సో అది దేవుడిచ్చిన వరం అనుకుంటాను నేను. బికాస్ టుడే ఐ నో హౌ మచ్ పీపుల్ ట్రై ఫర్ రావాలి ఎక్కడైనా బ్రేక్. సో దేవుడిచ్చిన వరం అండి నాకు నిజంగా. ఇప్పటికీ కూడా నా ఫోన్ రింగ్ అవుతూనే ఉంటుంది, ఇది చూసి, ఇది మీ వర్క్ చూసి ఈ క్యారెక్టర్ కోసం మేము పిలుస్తున్నామండి రండి అని. సో ఆ విధంగా ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్. కాబట్టి నాకు ఈరోజు క్యారెక్టర్ యాక్టర్గా చాలా వాల్యూ ఉంది. బట్ ఈవెన్ దో చిన్న 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 పాయింట్స్ అంతే, నేను చెప్పిన పాయింట్స్ గుర్తుపెట్టుకుంటే చాలు. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ గివింగ్ దిస్ వాల్యుబుల్ టైం. అవసరం లేకపోయినా లేదా అండి, చెప్పిన మాటలనే అవసరమే, చాలా బాగున్నాయి, చాలా బాగా వచ్చింది. సో మీరు కూడా ఆడియన్స్ అప్పటి నుంచి బోర్ కొట్టలేదు అనుకుంటున్నాను. ఐ హోప్ ఐ మేడ్ ఏ బ్యూటిఫుల్ ప్రోగ్రామ్ అబౌట్ దిస్ అశ్రిత గారు, బ్యూటిఫుల్ ఐస్ అశ్రిత గారు. సో నా అకౌంట్లో నా రిజిస్టర్ ఇంక ఇద్దరు ఉన్నారు, భానుప్రియ గారు, సరోజ చెప్పేస్తాయి, మీ కళ్ళు బాగుంటాయి కాళ్ళు బాగుంటాయి అని చెప్పేస్తాయి. భానుప్రియ గారు అండ్ మీ కాలేజ్ అమ్మాయి సరోజ. భానుప్రియ గారిని మనం వెతకచ్చు, సరోజ గారిని ఎలా వెతుకుదాం, కష్టం. ఈ ప్రోగ్రామ్ చూస్తారని లెట్స్ హోప్. ఇప్పుడు నాకు మిమ్మల్ని కలపడం కూడా నాకు తెలియదు. అంతే అంతే, that fellow will make ఆజ్ఞ రావాలి. yes okay thank you very much అండి. so all the best for you. మీరు త్వరలో సరోజ గారికి ఈ వార్త అందించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ. భానుప్రియ ఆల్సో. oh yes భానుప్రియ గారు కూడా. అండ్ మళ్ళీ యాక్చువల్లీ ఇంకొకటి మనం ట్రై చేద్దామండి, భానుప్రియ గారు, మీరు, నేను మళ్ళీ ఒక విశ్వనాథ్ గారి సినిమాల్లో చేసి ఛాన్స్ అలాంటి, అందుకే ఎలాంటి అని అన్నా, అలా రావాలని మళ్ళీ డాన్స్ తప్పకుండా. అంతేనా? ఐఎమ్ లిస్నింగ్ తదాస్తు. ఆల్రెడీ వచ్చేసింది. వచ్చేసింది. సూపర్ అండి. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్కారం. నమస్కారం.